శివాయ. నగర సంకీర్తన బృందం ఈ యొక్క కార్తీక మాస ఈరోజు సాయంత్రానికి స్వాగతం పలుకుతూ ఈనాటి ఉపన్యాసం శ్రీమద్ రామాయణం కొనసాగించుట కోసం శ్రీ మంచికంటి వెంకటేశ్వర గారు విచ్చేస్తున్నారు. వారిని మన యొక్క కరతాళ ధ్వనులతో సాదర స్వాగతం పలుకుదాం. అందరం కూడా మన ఈ వేదికపై ఆసీనులై ఈనాటి ఉపన్యాసముని కొనసాగించవలసిందిగా విన్నవించుకుంటూ నగర సంకీర్తన బృందం అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्ट वपुर्धराभ्यां नगेन्द्रकन्यां वृषकेतनाभ्यां नमो नमो शंकर पार्वतीभ्यां. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. ఏ తల్లి చేతి వీణియ 4 తంత్రులు 4 వేదాల నాలపించు, ఏ తల్లి హస్తాబ్జ రుద్రాక్ష మాలిక ఆధ్యాత్మ విద్యల నందజేయు, ఏ తల్లి కరమున నిలచిన గ్రంథంబు సర్వ జగతికి చదువునిచ్చు, ఏ తల్లి వదనంబు మిగుల ప్రశాంతమై ఇందు కళల నన్నీను మడించు, అట్టి నా తల్లి గీర్వాణి హంసయాన, అట్టి నా తల్లి గీర్వాణి హంసయాన తనదు చల్లని చూపులు తలిరుచుండ, వాక్కులందున ఎప్పుడు వరలుచుండి, వాక్కులందున ఎప్పుడు వరలుచుండి నన్ను పలికింపవేడెద అంజలించి. మత్స్యావతారే మనుజాభికృతిం రామాభిధేయం రమణీయదేహినం, ధనుర్ధరం పద్మవిశాలలోచనం భజామి నిత్యం నపరాన్ భజిష్యే. నగర సంకీర్తన బృందం పిడుగురాళ్ళ వారి కార్తీక మాస ప్రవచన పరంపరలో భాగంగా 2వ పక్షంలో చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక ప్రవచనం రామాయణ పక్షోత్సవంలో ఈ రోజున ఆరణ్యకాండలోనే నిన్న గడిచినటువంటి దాని తర్వాత విషయం చెప్పుకుంటూ వస్తాం. నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, శూర్పణఖకి లక్ష్మణుడు ముక్కు చెవులు కోసిన తర్వాత ఇక నన్ను ఇక్కడ ఆదరించి నన్ను సంరక్షించే నాథుడే లేడు, కరదోషనాథులు పోయినారు, 14,000 మంది రాక్షసులు కూడా పోయినారు, ఇక్కడ మాకేమీ దిక్కు ఉండదు, ఇక్కడ నన్ను ఎవడు పట్టించుకోడు అని చెప్పి తన అన్న అయినటువంటి రావణాసురుడికి చెప్పుకోవడానికి లంకలో ప్రవేశించి రావణ కొలువులోకి ప్రవేశించటం వరకు చెప్పాము నిన్న. అయితే శూర్పణఖ వచ్చి అంత గొప్పవాడైనటువంటి రావణుడు ముందు ఈ విషయం చెబుతూ ఉంటే రావణాసురుడు సాలోచనగా విన్నాడు. అయితే రావణుడు చాలా తెలివిగలవాడు. ఇంతకు ముందే ఈ విషయం రావణుడికి తెలుసు. దండకారణ్యం మొత్తం గూఢచారులను పెట్టాడు. గూఢచారులు ఉన్నారు. దండకారణ్యంలో చీమ చిటుక్కుమన్న రావణాసురుడికి తెలుస్తుంది. అందులో కొంతమంది రాక్షస గూఢచారులు కూడా ఉన్నారు. అకంపనుడు అనేటటువంటి వాడు ఈ శూర్పణఖ కంటే ముందే రావణాసురుడికి వార్త చేరవేశాడు. అయ్యా, అక్కడ దండకారణ్యంలో పంచవటి ప్రాంతానికి 2 పురుషులు 1 స్త్రీ వచ్చారు. వాళ్ళెవరో క్షత్రియుల్లాగా ఉన్నారు. వాళ్ళేదో వనవాస నియమం ప్రకారం అక్కడున్నారని మునుల ద్వారా వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాం. గూఢచారులు కదా, వాళ్ళకి డైరెక్ట్గా తెలియదుగా.
చెప్పుకుంటుంటే విన్నాం. నిన్న మన శూర్పణఖ, నీ సోదరి శూర్పణఖ తన యొక్క సహజ లక్షణంతో ఆ రామలక్ష్మణుల మీదకి వెళ్ళింది. అప్పుడు లక్ష్మణుడు కోపించి శూర్పణఖ ముక్కు చెవులు ఖండించాడు. ఇప్పటికో ఇంకాసేపటికో మీ దగ్గరకు వస్తుంది అని చెప్పాడు. శూర్పణఖ రాకకి ముందే రావణాసురుడికి ఈ విషయం తెలుసు. అయితే వినినంతనే వేగపడేటటువంటి తత్వం కాదు అతను. విన్నంతనే వేగంగా ఆలోచన చెయ్యడు. ఈ గూఢచారి ఎట్లా చెప్పాడో, వీడి ఆంతర్యం ఏమిటో, అసలు అక్కడ నిజమేమిటో, జరిగిందేమిటో అదే తెలుస్తుంది కదా. వీడు చెప్పంగానే మనం దండకారణ్యానికి ప్రవేశించటం, నానాభీభత్సం చేయటం కాదు. చూద్దాం. ఇప్పుడు శూర్పణఖ వస్తుందన్నాడు కదా, వస్తే నిజంగా జరిగినట్టే. లేకపోతే ఈ గూఢచారులు కూడా మమ్మల్ని ఏదైనా మాయలో ముంచడానికి కొన్ని చెప్తారేమో అనేటటువంటి తన యొక్క ఆలోచనతో మెదలకుండా విని ఊరుకున్నాడు. ఆ తర్వాత రావణుడు కొలుగు తీరిన తర్వాత నిన్న అనుకున్నట్టే శూర్పణఖే వచ్చేసింది. అకంపనుడు చెప్పిందే నిజమే. నా గూఢచారి వ్యవస్థ బాగుంది కదా, అకంపనుడు ఈ వార్త నాకు చేరవేసిందే కదా అని మనసులో వాడిని మెచ్చుకొని, వాడి ప్రభుభక్తిని మెచ్చుకొని ఇక శూర్పణఖ వంక చూశాడు. ముక్కు లేదు, చెవులు లేదు, ముఖమంతా రక్తసిక్తమై రక్తం ఓడుతున్నది, శరీరం అంతా రక్తం కారిపోయి తడిసిపోయి ఉన్నది. ఈ భాగమంతా భయంకరంగా ఉంది. వచ్చి అన్నా 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 రావణ, అన్నా రావణ అని ఆర్తనాదాలు పెడుతూ ఆ కొలువు మధ్యలోకి వచ్చి పడ్డాడు. రావణుడు ఒక్కసారి చూశాడు. శూర్పణఖ, ఏమి జరిగింది? ఎందుకు ఇట్లా ఉన్నావు? నీకు ఈ బాధ కలిగించింది ఎవరు? ఏం చేశావు నువ్వు అని అడిగితే, ఆ దండకారణ్యంలో పంచవటి ప్రాంతంలో మమ్మల్ని నువ్వు ఉండండి, అక్కడ మునుల్ని వాళ్ళని వేధించమని పెట్టినటువంటి ప్రాంతంలో ఆ పంచవటిలోకి ఇద్దరు సుందరాంగులైన పురుషులు వచ్చారు. వాళ్ళ భార్యతోటి కూడా వచ్చారు. జాగ్రత్తగా, వాళ్ళ భార్యతోటి కూడా వచ్చారు. వాళ్ళు అక్కడ ఆశ్రమవాసం చేస్తున్నారు. నేను వెళ్ళి అందులో ఆ రాముణ్ణి అనేటటువంటి ఒకడు ఉన్నాడు, అతన్ని నేను వివాహం చేసుకుంటానని ముందుకు వెళితే, నువ్వు కాదు, నేను కాదు, నా తమ్ముడు ఉన్నాడని ఇంకొక అతన్ని చూపించాడు. ఆయన దగ్గరికి వెళితే నాకు ఈ పరాభవం జరిగింది అని చెబితే, రావణుడు ఒక్కసారి శూర్పణఖ వంక తీక్షణంగా చూశాడు. ఇంత మాత్రానికే అక్కడ ఇంత ఇది జరగదు. నీ తత్వం నాకు తెలుసు. నువ్వంత మంచిదానివేవి కాదు. ఎంత ఆలోచన చేస్తాడో చూడు. నువ్వు మంచిదానివైతే ఇట్లా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఆశ్రమంలో ఉంటున్నారంటున్నావు, ఏదో ఆశ్రమవాస దీక్షభూని వచ్చారంటున్నావు. వాళ్ళు ఇంత ఆవేశపరులుగా ఉండరు అసలు. ప్రథమంగా ఈ మునుల తత్వాలు, ఈ బ్రహ్మచారి తత్వాలు ఇవన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్లా ఉండరు. నువ్వు వాళ్ళని ఏదో రెచ్చగొట్టావు. నీ తప్పు లేనిదే నీకింతటి పరాభవం జరిగి ఉండదు. ఎంత ఆలోచనాపరుడండి, ఎంత తీక్షణమైనటువంటి నిశిత పరిశీలన చేస్తాడు విషయాన్ని. తేలికగా దేన్ని అంచనా వేయి. ప్రతి దాని వెనక తనకంటూ ఒక ప్రణాళిక నిర్మించుకుంటాడు. కానీ అన్నీ తెలిసి కూడా అతనికి ఉన్నటువంటి ఒక్క మూర్ఖత్వమే ఆ లంక నాశనానికి, అతని నాశనానికి కారణమైంది. అంటున్నాడు, సోదరినే నువ్వేమంత మంచిదానివని మేము అనుకోవట్లా, నువ్వేదో చేస్తుంటావు, వాళ్ళు తగిన శిక్ష వేశారు. అది ఏం చేస్తావో నువ్వు చెప్పు అన్నాడు. చెబుతుంటేనే కదా ఇట్లా అడిగాను, వివాహం చేసుకో. కాదు, ఇంతకంటే ఏదో చేసుంటావు, నాకు నిజం చెప్పు అని అడిగితే, నేను నా రాక్షస స్వరూపాన్ని బయటపడవేసి
అక్కడ ఉన్నటువంటి సీతని బాధించబోయిన, ఒక పక్కకి లాక్కొచ్చి ఆమెని హింసించబోయిన, అప్పుడు వాళ్ళు కోపగించారు అని చెప్పాడు. చేశావు కదా, నువ్వు తప్పు చేశావు, వాళ్ళ జోలికి వెళితే వచ్చేదానివే బాగానే, నువ్వు అనుకోకుండా అక్కడ ఆమె కారణంగా వాళ్ళు తనని చేరడియం లేదని ఆమె జోలికి పోయినావు, వాళ్ళకు కోపం వచ్చింది, ఈ విధంగా చేశారు, ఇందులో నీదే తప్పు కనపడుతున్నది అని చెప్పేసరికి శూర్పణఖ ఒక్కసారి కోపం వచ్చి, నాది కోపం అంటావు, నువ్వేదో రక్షిస్తావని, నువ్వేదో ఉద్ధరిస్తావని, నువ్వేదో కాపాడుతావని, నువ్వేదో వాళ్ళని నిర్జిస్తావని నేనొచ్చి నీకు చెప్పుకుంటుంటే నువ్వేంటి ఇట్లా మాట్లాడతావు? తగ్గు, జాగ్రత్తగా మాట్లాడు. ఏం నువ్వు మాట్లాడేది? మరి ఏం చేయమంటావు? అక్కడ నాకు కరుడు దూషణుడు రక్షణ లేదు, వాళ్ళు పోయినారు, 14,000 మంది రాక్షసులు పోయినారు అని ఆ బాధతో ఇక్కడికి వచ్చి నీకు చెప్పుకుంటుంటే నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావేమిటి? అసలు నా బాధ ఏంటో వినవా? ఏమిటి నీ బాధ చెప్పు అన్నాడు. అన్నరో చూడు మా అనుగు చెల్లెలి మోము ఎటు మారిపోయేనో ఎరుకలేక. నీ అనుగు చెల్లెల్ని కదా నేను, నీకు ఇష్టమైన చెల్లెల్ని కదా, నా ముఖం ఎట్లా మారిపోయిందో చూసావా? ఇందాక నువ్వే నన్ను గుర్తుపట్టక ఎవరు శూర్పణఖ అన్నావు, నా ముఖం ఎట్లా మారిపోయిందో చూసావా? గుర్తుపట్టడానికి లేకుండా నేనెవరినో తెలియకుండా మారిపోయింది కదా. భోగలాలసులైన భూపతులే నాడు ప్రజల మెప్పులనందు ప్రభులు గారు. నువ్వు భోగలాలసుడివి, నీవెంతసేపటికి నీ భోగలాలత్వంలో పడి కొట్టుకునేవాడివే కానీ ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు, ఈ ప్రజలకు ఏం బాధలు కలుగుతున్నాయి అవన్నీ నువ్వు ఆలోచించేవాడివి కాదు. అసలు నీకు ప్రజలు పట్టరు, ఎంతసేపటికి నీ సుఖాలు, నీ భోగం, నీ ఐశ్వర్యం, నీ సంపద, నీ రాజరికం, నీ యొక్క ఇది దురహంకారం పెంచుకుంటావే కానీ ప్రజల బాధలు వింటున్నావా? ప్రజలలో నేను ఒకదానినే, నీ రాజ్యంలో ప్రజలలో నేను ఒకదానినే, తరువాత నీ సోదరిని. కానీ నువ్వు ప్రజల బాధలు పట్టించుకోరు, భోగలాలసలైన ప్రభువులు. ఇది మామూలు శూర్పణఖ మాట మాట్లాడేదైనా సార్వకాలీన విషయం. భోగలాలసులైన భూపతులే నాడు ప్రజల మెప్పుల నందు ప్రభులు గారు. భోగలాలసత్వంతో జీవించేటటువంటి మేము బాగుండాలి, మేము సుఖంగా ఉండాలి, మేము సంపన్నులుగా ఉండాలి, మేమే గొప్పవాళ్ళుగా ఉండాలి, అన్నీ మాకు గొప్ప సుఖాలు జరగాలి అనుకునేటటువంటి రాజు ఎప్పుడు ప్రజల మెప్పు పొందలేడు. ప్రజల కోసం తను కూడా కష్టపడేటటువంటి వాడు, వాళ్ళని ఉద్ధరించాలనుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాజే ప్రజల నాలుకల మీద జీవిస్తాడు ఎంతకాలమైనా. నీ ఇలాంటి భోగలాలసులైన ప్రభులు అనుకుంటున్నావా నువ్వు? శూర్పణఖ రాక్షసి అవుతుంది. ఎప్పటికై ఏది ఏలు ఇటు ఏమి ఏగునో తర్కించువాడే పోధరణి విభుడు. ఎప్పుడు ఏది జరుగుతున్నదో ఆలోచించి చూసేటటువంటి వాడే రాజు. ఏ ఆలోచన లేకుండా, ఏ పద్ధతి లేకుండా, ఏ ఇతరుల యొక్క అభిప్రాయం లేకుండా నీ అంతట నీవు భోగలాలసత్వంతో జీవిస్తూ ఈ ప్రజల్ని నేను చక్కగా పాలిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు పాలించటంలా, ప్రజలు నీ మీద సరైనటువంటి అభిప్రాయం కలిగి లేరు, నువ్వు ప్రజలకు వ్యతిరేకుడిగా ఉన్నావు. ఎప్పటికయ్యేది ఎటులేమి చేయుయో తర్కించువాడే పోధరణి విభుడు. అసలు రాజంటే ప్రజలకు ఎప్పటికేది అవసరమో, వాళ్ళ భవిష్యత్తుకి ఏది అవసరమో, వాళ్ళు సుఖంగా ఉండడానికి ఏది అవసరమో ఆలోచించేటటువంటి వాడే నిజమైనటువంటి ధరణి విభుడు. కోసెమ్మునే గాదు గొడచెరుల కూడా స్వాయత్తమనరింప చాలా మేలు. నీవెంతసేపటికి నీ ధనాగారాన్ని నింపుకోవటం, నీ కోశాగారాన్ని నింపుకోవటం అదే ఆలోచిస్తావు. ఇక ప్రజల సంగతి నీకు అక్కర్లా. ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? రావణుడి యొక్క స్వర్ణలంకలో వజ్రాలు గదులు గదులు ఉన్నాయి, రత్నాలు, నవరత్నాలు,
వజ్రాలు, వైడూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, ఇంద్రనీలాలు, అసలు కుప్పలు తెప్పలు, ఎక్కడ పడితే అక్కడ గదుల నిండా రాసులు పోశారు. రావణాసురుడి లంకలో ఏ గదికి కూడా తలుపు ఉండదు, ఏ ఇంటికి కూడా తలుపు ఉండదు. ఎవరు ఎవరి సంపదని ఆశించరు, ఎందుకంటే అక్కడ అందరూ సర్వసంపన్నులే. ఇంకొకటి సంపదను ఆశించాల్సినటువంటి అవసరమే వాళ్ళకి లేదు. అదిగాక రావణుడు అంటే భయం. నీవెంతసేపటికి నీ కోశాన్ని నింపుకోవడం, నీ ఆస్తులు నింపుకోవడమే కానీ, నీ ఆస్తులు పెంచుకోవడమే కానీ ప్రజలు ఎట్లా ఉన్నారని నువ్వు ఆలోచిస్తున్నావా? కోశమ్మునే కాదు గూఢచరుల కూడా స్వాయత్తమనరింప చాలా మేలు. నీ కోశాన్నే కాదు, నీ గూఢచారి వ్యవస్థని కూడా నువ్వు సరిగ్గా చూసుకోవటంలో. నీకు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. ఇవ్వలేకపోవడం కాదు, ఇది ఏం ఆవేశం. అకంపనుడు ముందే తెలియజేస్తాడు, రావణుడికి ముందే చెప్పాడు, ఇట్లా జరిగింది, నీ దగ్గరికి వస్తున్నది, నీ దగ్గరికి విషయం అని. గూఢచారి చెప్పినంతగా నిర్ణయం తీసుకునేటటువంటి అల్పుడైనటువంటి వాడు కాదు రావణుడు. వస్తుంది, అది నా దగ్గరికే వస్తుంది. ఏది ఎక్కడైనా ఏది జరిగినా తన దగ్గరికి వచ్చే విషయమే. ఆ వచ్చినప్పుడు ఆలోచిద్దాం కదా అని ఆ గూఢచారి చెప్పినటువంటి మాటలు అంతవరకే విని ఊరుకున్నాడు. కోశమ్మునే కాదు గూఢచరుల కూడా స్వాయత్తమనరింప చాలా మేలు. అప్రమత్తులైన అవని పాలురెప్పుడు ప్రజల మన్ననంది ప్రబలుచుంద్రు. అప్రమత్తులైనటువంటి రాజులు ఎప్పుడు కూడా ప్రజల యొక్క మెప్పులంది, మన్ననంది ప్రబలుచుంది. ప్రజల మెప్పులు ఎవడు పొందుతాడో వాడు నిలవగలుగుతాడు చరిత్రలో. వాడు నలుగురు యొక్క మేలు కోరేవాడైతే ఆ రాజు చిరకాలం యశోభూషణుడవుతాడు. అది ముందు రాజుకు ఉండాల్సిన అవసరం. అసలు ప్రజల యొక్క అభిప్రాయానికి నువ్వు రాజు కాదు, నువ్వు మాకు ఇష్టం లేదు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు ఆ సింహాసనం మీద వేడుకగా కూర్చోవడం తప్పితే నువ్వు ఏమి చేయగలవయ్యా రాజుగా? ప్రజల మన్ననంది ప్రబలుచుంద్రు ఇంత ఏలగాని ఇక నీవు మేల్కాంచి. సరే అయిపోయింది, అది అయిపోయింది, ఇక మేలుకో. చెల్లెలు చెబుతున్నదాన్ని, ఇక మేలుకో. నాదు పగను దీర్ప నతుల సేతు. ఇన్ని మంచివి చెప్పింది, బుద్ధులన్నీ చెప్పింది. నాదు పగను దీర్ప, ఎవరు రాజట్టుండాలో చెప్పింది. నాదు పగను, కానీ నువ్వు నా పగ తీర్చాలి, నా పగ ప్రకారం వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. నాదు పగను దీర్ప నతులు సేతు, నా పగ తీర్చవయ్యా, నమస్కారం చేస్తున్నా అని గోలు గోలున అక్కడ పడి డొల్లుతూ ఏడుస్తున్నదండి ఆ కొలువులో. అందరూ చూస్తున్నారు రావణాసురుడి మనసు ద్రవించి. ఎంతమందిని నేను కాపాడుతూ ఉంటాను, నా రాక్షసుల యొక్క ఉన్నతియే నాకు ఆశయంగా బతుకుతూ ఉండేటటువంటి వాడిని ఇవాళ ఈ శూర్పణకి ఇట్లా విలపిస్తున్నది. కాస్త ఈమెను ఓరడించాలి, అసలు ఈ విషయం ఏదో కాస్త పరిశీలించాలి అని అప్పుడు శూర్పణకని అడిగాడు. ఏమని? శోకానదుర పిల్లు శూర్పణకనుగాంచి నీ కాంక్ష నీడేర్తు నేను ననుచు. ఎడవాకో, ఏ తప్పైనా ఏం జరిగినా ఎడవాకు, నేనున్నా కదా, నీకేం భయం, నేనున్నా కదా. దశకంఠుణ్ణి, దశగ్రీవుణ్ణి, పంక్తిముఖుణ్ణి, చండ శాసనుణ్ణి, నీకేం పర్వాలేదు, నీ యొక్క బాధ నేను తీరుస్తా. అంతటి లంకేశుడు అరణ్యమును చేరే నాంది పాడుకొనుచున్నాశనమునకు. నువ్వేం పర్వాలేదు, ఇక్కడుండి కొన్నాళ్ళు, తర్వాత పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మళ్ళీ అక్కడికే పోదు. కానీ ఉండి ఇక్కడ ఉన్నారుగా, అందరున్నారు. మన సామ్రాజ్యం రాక్షస సామ్రాజ్యం. అబ్బో ఏమేమి రాక్షసులు ఎంతంత మంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది, లెక్కలి. 3 కొమ్ముల వాళ్ళు, 4 కొమ్ముల వాళ్ళు, దంతాల వాళ్ళు, బాణపొట్టల వాళ్ళు. అబ్బా అసలు ఈ వర్ణన అని చెప్పలేము. రేపు సుందరకాండలో వస్తుంది వాళ్ళ వర్ణనలు, అప్పుడు చెబుతాం. అసలు ఎన్నెన్ని రకాల వాళ్ళు ఉండాలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ. స్త్రీలు ఎన్ని రకాలుగా వికృత వేషాలతో ఉండాలో అన్ని రకాల వికృత వేషాలతో ఉన్నారు.
జుట్టు విరబోసుకొని తిరిగేవాళ్ళు, మొత్తాన్ని కలిపి పైకి ఇట్లా గట్టిగా పైకి బిగించి కట్టేవాళ్ళు కొమ్ములాగా. ఇటు ఇటు 2 జడలు వేసేవాళ్ళు, ఇటు 2 వెనక్కొకటి 3 జడలు వేసేవాళ్ళు, ఇటు 2 వెనక్కి 2 4 జడలు వేసేవాళ్ళు. అసలు జుట్టే ఎరబోసుకొని తిరిగేవాళ్ళు, అసలు ఆ జుట్టు మొత్తం కత్తిరించుకొని తిరిగేవాళ్ళు. రకరకాలైనటువంటి వివిధమైనటువంటి వికృత వేషాలతో చాలామంది ఉన్నారు ఇక్కడ నీకు స్నేహితులు, వాళ్ళతోటి ఉండు అని చెప్పి అంతటి లంకేశుడు అరణ్యమును చేరే. అంతటి లంకేశుడు అరణ్యానికి వెళ్ళాలి, ముందు నేను దండకారణ్యంలో కాలు పెట్టాల. అక్కడ ఏమిటో ఈ మధ్య కొంచెం అలజడిగా ఉంటున్నది, నేనేదో అటు ఇటు తిరుగుతున్నా, ఆ లోకం ఈ లోకం, అది అక్కడ దండయాత్ర ఇక్కడ దండయాత్ర అని. ఈ మధ్య దండయాత్ర చేయట్లా, దండకారణ్యానికి వెళ్ళట్లా. 2-3 నెలలు అయింది. ఈ 2-3 నెలల్లోనే అక్కడ ఏదో మార్పులు వస్తున్నాయని మా వార్తాహరులు చెబుతూనే ఉన్నారు. అయినా నేను వెళ్ళి ప్రత్యక్షంగా ఒకసారి అక్కడ పరిస్థితి ఏమిటో సమీక్షించుకోవాలి అని చెప్పి అంతటి లంకేశుడు అరణ్యమును చేరే నాంది పాడుకొనుచు నాశనమునకు. ఆ కదలికే వాడి నాశనానికి నాంది అయి. ఇంతవరకు తిరిగింది వేరు, ఇప్పుడు తిరగబోయేది వేరు. ఆ దండకారణ్యానికి వెళదామనే ఆలోచనే అతని నాశనానికి అతను వేసుకున్న తొలి బీజం మనసులో. వెంటనే ఏర్పాటు చేసుకున్నాడు. పుష్పకం ఉందిగా, ఎక్కడికి పెడితే అక్కడికి తిప్పేది. అది చాలా గొప్పది, రావణ మందిరంలో ఉంటుంది ఎప్పుడు. అది మయుడు నిర్మించి కుబేరుడికి ఇస్తే కుబేరుడిని జయించి తెచ్చి లంకలో పెట్టుకున్నాడు. అందులో కూర్చొని ఎక్కడికి పోవాలంటే అక్కడ మనమున తలచిన రీతిగా పోవునది. దానికి దిశ దశ మనం చెప్పక్కర్లా, నడపక్కర్లా. మన మనసులో నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలనుకుంటే అదే తీసుకుపోయి అక్కడ దించుతుంది. ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకళ్ళ ఖాళీ ఉంటుంది, ఎంతమంది అన్న ఎక్కండి ఇంకో సీట్ కాదు. అట్లాంటి పుష్పకాన్ని అధిరోహించాడు. తన యొక్క నాశనానికి తానే నాంది పాడుకొనుచు వచ్చేసాడు, దండకారణ్యానికి వచ్చాడు. అది వాడి సామ్రాజ్యంలో భాగమే. అసలు తన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, తన యొక్క రాక్షస బలగం అంతా అక్కడే ఉన్నది. లంకలో ఎంత ఉందో ఇక్కడ అంతని పెట్టాడు దండకారణ్యంలో. ఇటుపక్క రాజుల మీద దండయాత్రలు చేయడానికి, రాజ్యాలు ఆక్రమించడానికి, మునులను హింసించడానికి, యజ్ఞయాగాదులు పాడి చేయడానికి. అట్లాంటి దండకారణ్యానికి తానే పుష్పకంలో వచ్చేసాడు. వచ్చి మన్యమ్ము దద్దిల్ల మారీచు గర్జించే 20 కన్నులు ఎర్రబార. 20 కళ్ళు, 10 ముఖాలు కదా, 10 రెళ్ళు 20 కళ్ళు. 20 కళ్ళు ఎర్రబారిపోయినాయి, రక్తాలు చిందుతున్నాయి కళ్ళల్లో, ఎర్రగా కళ్ళున్నాయి. కళ్ళు ఎర్ర చేశాడు, కన్ను ఎర్ర చేశారంటారే అట్లా కళ్ళు ఎర్ర చేశాడు. 20 కళ్ళు ఎర్ర చేశాడు. చేసి మన్యమ్ము దద్దిల్ల మారీచు గర్జించే. అక్కడ మారీచు అనేవాడిని ఒకటి పెట్టాడు వీళ్ళందరి మీద, ఒక పెద్దవాడికి. మారీచా మారీచా అని కేకలు పెడుతున్నాడు. అడవి దద్దరిల్లుతుంది, ఆ గుండెలు గుబేలు మన్నాయి ఒక్కసారి. అక్కడ ఉన్న మునులకి, రాక్షసులకి, జంతువులకి, లేళ్లకి, సాధు జీవులన్నిటికీ కూడా గుండెలు అదిరిపోయినాయి ఆ కేక వినంగానే. మారీచా అని ఒక్క కేక పెట్టాడు. దశరథ సూనుండు ధనుజులదును వాడి చెలరేగు వార్త నీ చెవినబడదో. ఆ కేక వింటంతోటే పరిగెత్తుకుంటూ వచ్చాడు మారీచుడు. ఎక్కడున్నాడు అక్కడి నుంచి అతి వేగంగా, అమిత వేగంగా. అసలు ఈ కేక పూర్తి అయిందో లేదో వచ్చి పడ్డాడు ఎదురుగా. ఒకసారి మారీచుడిని చూశాడు. ఇక్కడ ఉన్నావా నువ్వు? అసలు ఇక్కడ ఏం జరుగుతున్నదో నీకు తెలుసా? నేను నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టాను? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? నాకు అన్ని విషయాలు తెలుసు, కానీ నేను ఇంకా సమయం రాలేదు. ఇప్పుడు వచ్చాను. నిన్ను ఇక్కడ నేను ఎందుకు ఉంచాను? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పాపం వాడేం చేయట్లా, ఏమీ చేయట్లా, తన పద్ధతిలో తనున్నాడు. ఏం చేస్తున్నావు? దశరథ సూనుండు ధనుజులదును మాడి. ఈ మధ్య ఎవరో ఇద్దరు వచ్చారట ఇక్కడికి. అవును ప్రభు. ఎవరు వాళ్ళు? అదే మీరే చెబుతున్నారుగా, దశరథ మహారాజు పుత్రుడు. ఏది? కోసల దేశాధిపతి
దశరథాధీశుడి పుత్రులేగా. అవును స్వామి, అవును ప్రభు, అవును రాజా. చెలరేగు వార్త నీ చెవినబడదో. వాళ్ళు ఇక్కడ తిరుగుతున్న సంగతి నీకు తెలియదా? తెలుసు. వాళ్ళు ఎవరి జోలికి రాలా, వీళ్ళు వాళ్ళ జోలికి పోవాలి. చెలరేగు వార్త నీ చెవినబడదో. ఇక్కడ వాళ్ళు తిరుగుతున్నటువంటి వార్త నీకు తెలియదా? వాళ్ళు మనకి శత్రువులని నీకు తెలియదా? వాళ్ళని నిర్మూలించడమే మన విధానం అని నీకు తెలియదా? నీవు వెంటనే నాకు తెలియజేయద్దా? గూఢచారులు చెప్పిందాక నాకు వార్త అందదా? తర్వాత శూర్పణఖ ముక్కు చెవులు తెగి అది వచ్చి నా ముందు ఏడిస్తే కానీ నేను గ్రహించలేకపోతానా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ వార్త నీకెందుకు తెలియకుండా ఉంది అంటే నీ యొక్క విధులలో నీవు సరిగ్గా లేవా? నేను నియమించినటువంటి పనిలో నువ్వు అంకిత భావంతో లేవా? ఏంటి నీ ప్రవర్తన? అని మారీచుడి మీద ఇక అరుస్తున్నాడు. సుందరాంగుడతు అగుచు చూడంగబోయిన ముదిత కకట తెంచె ముక్కు చెవులు. చెప్పు వాళ్ళ గురించి. ఏమిటి వాళ్ళు? ఇక్కడ ఎవరు వచ్చారు ఇక్కడికి అని అడిగితే, ప్రభు కోసల దేశాధీశుడైన దశరథ మహారాజు పుత్రుడు రాముడు, అతని సోదరుడు లక్ష్మణుడు అరణ్యవాస నిమిత్తం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని భార్యతో సహా రాముడు ఇక్కడ వనవాసం చేస్తున్నాడు. చాలా అందగాళ్ళు, మంచివాళ్ళు, సాధు స్వభావులు, ఎవరి జోలికి వచ్చేవాళ్ళు కాదు, ఏమీ పాడు పనులు చేసేవాళ్ళు కాదు. పాడు పనులు చేయరా? చేశారు. మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అర్ధాంగీకారం తెలుసు శూర్పణఖకి ఇట్లా అయింది. ముదిత కకట ద్రించె ముక్కు చెవులు. నా సోదరికి శూర్పణఖకి ముక్కు చెవులు దించారు తెలుసా నీకు? దాని పగను దీర్ప ధరణిజ గుంపోదు. నేను వచ్చింది ఎందుకో తెలుసా? ఆ యొక్క సీత కారణంగా దీని ముక్కు చెవులు వాళ్ళు దించారు. అది పగబట్టింది, దిక్కు లేక నన్ను ఆశ్రయించింది వచ్చి. దాని పగ తీర్చాలి నేను. అల్లాడిపోతున్నది అక్కడ వీళ్ళిద్దరు చేసిన పని. ఆ సీతే కారణం. ఆ సీతను నేను తీసుకెళ్దామనే వచ్చా. దాని పగను దీర్ప ధరణిజ గుంపోదు. దాని పగన తీర్చడానికి ఆ ధరణిజ, అభుజాత, ఆవనిజ, అయోనిజ, సీత, వైదేహి, ఆ మైథిలిని నేను తీసుకుపోతా. ఎప్పుడు? నీవు సహకరింప ఈ క్షణంబా. చూడండి చివరికి ఒక మాట అన్నాడు. నీవు సహకరించాలి. ఇక్కడ నాకు నీవు సహాయం చేయాలి. నిన్ను సహాయం కోరుతున్నా. మారీచుడిని ఆజ్ఞాపించేటటువంటి శక్తి ఉన్నవాడు, కానీ ఇప్పుడు వాడు చేసేటటువంటి పనికి సహకారం కావాలి. ఆ సహకారం అతను తిరస్కరిస్తే అది సాధ్యం కాదేమో అనే అనుమానంతో నీవు సహకరింప ఈ క్షణంబా. నీవు సహకరించాలి, సహకరించి తీరాలి. నేను ఆ సీతను తీసుకుని పోతున్నా లంక, నీ సహకారం ఇవ్వు అని అడిగాడు మారీచుడు. ఆ మారీచుడు ఏమీ ఇది కాకుండా మౌనంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ చెప్పేటటువంటి ఆజ్ఞలన్నీ వింటూ ఉన్నాడు. మాట్లాడదాం కానీ ఏం చెబుతాడు ఇంకా అని అనుకుంటుంటే అప్పుడు ఇక తన ప్రణాళిక చెప్పాడు రావణుడు. ఎట్లానో తెలుసా? ఎట్లా తీసుకెళ్లాలనుకుంటున్నాను తెలుసా? దీనికి ఒక ప్రణాళిక రచించుకొని వచ్చా, అది చెబుతాను విను. కామరూపుండవు కాననో మారీచ కాంచన మృగముగ కాంతులీని. నువ్వు కామరూపుడువేగా, మన రాక్షసులలో ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగిన వాడవేగా. క్షణంలో మారిపోతావుగా నీ ఇష్టం వచ్చిన రూపానికి. ఎక్కడ ఎట్లాంటి రూపంలో ఉండాలో, ఎక్కడ ఎట్లాంటి ఊసర వెళ్ళి రంగులు మార్చాలో నీకు తెలిసిందేగా. అది నీకున్న కామరూప విద్య ఉందిగా. కనుక కామరూపుండవు కాననో మారీచ. నీవు కామరూపుడు. కామరూపుడు అంటే అతను ఆ క్షణానికి ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందేవాళ్ళు రాక్షస గణాల్లో కొంతమంది ఉంటారు. ఆ కోవకు చెందినవాడు.
నీకు ఆ విద్య ఉందిగా, ఆ మాయా విద్య. కాన ఓ మారీచా పంచవటికి ఎంత పచ్చిక తిరుగాడ నినుగోరు ఆ సీత నిక్కువముగా. ఒక పని చేయి, నీ యొక్క ఆ కామరూప విద్యతో ఒక బంగారు లేడీగా మారు, ఒక బంగారు లేడీగా మారు, బంగారు జింకగా మారు. పచ్చిక తింటూ ఉన్నట్టుగా, పచ్చిక మేస్తూ ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళు. ఆ పంచవటి దగ్గర తిరుగుతూ ఉండు. అక్కడ ఇంతకు ముందే లేళ్ల సంచారం ఉన్నది. సీత పక్షులన్నా ఇట్లాంటి జంతువులన్నా ఇష్టపడుతున్నదన్న వార్త మాకు గూఢచారుల వలన తెలుసు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే అక్కడికి వెళ్ళాలి. బంగారు లేడిగా వెళ్ళు, బంగారు జింకగా వెళ్ళు, మాయా జింకగా వెళ్ళు, స్వర్ణ మృగంగా వెళ్ళు. వెళ్ళి అక్కడక్కడ పచ్చికల్లో తిరుగుతూ ఉండు. నిన్ను గోరు ఆ సీత నిక్కువముగా. నువ్వు అక్కడ ముందు తిరుగుతూ ఉంటే అటు ఇటు చెంగున గంతులు వేస్తుంటే చూసినటువంటి సీత, నిన్ను చూసినటువంటి సీత నిన్ను తీసుకువెళ్ళాలి, అయోధ్యకి తీసుకువెళ్ళాలి, ఇది నాకు కావాలి అనే కోరికను కలిగి ఉంటుంది. దార కోర్కెను దీర్ప దాశరథియు భూని ధనువును దాల్చి నీ దరిని చేరు. అప్పుడు సీత ఆ రాముణ్ణి అడుగుతుంది, రామ, ఆ బంగారు జింక ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది. అది ఇక్కడ అరణ్యంలో కంటే మన అయోధ్యలో ఉంటే ఎంత బాగుంటుంది. దాన్ని చూడంగానే దానితోటి ఆడుకోవాలని, దాన్ని నేను పెంచుకోవాలని నాకు ఆసక్తి, ఇష్టం కలిగిందయ్యా రామయ్య. దాన్ని తెచ్చిపెట్టవా, దాన్ని పట్టుకురావా అని భర్తని అడుగుతుంది రాముణ్ణి. దార కోర్కెను దీర్ప దాశరథియు భూని ధనువును దాల్చి నీ దరిని చేరా. ఇక వెంటనే భార్య కోరిక కాదనలేక ఆ కోరిక తీరుద్దామని ధనుస్సును తీసుకొని రాముడు, దాశరథి దశరథ మహారాజు పుత్రుడు ఆ రాముడు అనేవాడు నీ దగ్గరకు వస్తాడు. చిక్కక వచ్చాడని చక్కగా రా, నన్ను పట్టుకొని చిక్కవాకు, నీకు చెప్పేది జాగ్రత్తగా. చిక్కక అతని చీకాకు పరుపగా. చిక్కవాకు, చిక్కకుండా దక్కకుండా అటు ఇటు ఇటు అటు పరిగెత్తి. ఎవరిని? రాముడు. ఆ విల్లు ఇట్లా పెట్టుకొని బాణం ఎక్కువ పెట్టి నీ అంటనే తిరుగుతుంటాడు. కొంతసేపు నిన్ను పట్టుకుందాం అని తిరుగుతాడు. నువ్వు ఎప్పుడైతే చీకాకు పరిచావో అప్పుడు అతనికి కోపం వస్తుంది. చూడండి ఎంత ఆలోచన చేశాడో. ముందు పట్టుకోవడానికే తిరుగుతాడు. ఆ పట్టుకోవడానికి తిరిగినప్పుడు నీకేమీ బాధ కలిగించడు, తీసుకువెళ్ళాలనుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే అతనికి చిక్కకుండా దక్కకుండా తిరుగుతాం మొదలు పెడతావో, పరిగెత్తడం మొదలు పెడతావో అప్పుడు ఇక బాణం తీస్తాడు కోపం వచ్చి. ఇది నాకు చిక్కేది కాదు అని విసుగుబుట్టి ఇక బాణం వేస్తాడు. నిన్ను జంప సంధించు నిశిత శరము. ఒక మంచి నిశితమైనటువంటి పదును కలిగినటువంటి బాణాన్ని నీ మీద సంధిస్తాడు. అమ్మో బాణమా? చెప్పేదినా వినా. నువ్వు మాయా జింకగా ఉన్నప్పుడు, మాయలేడిగా ఉన్నప్పుడు నీ మీద బాణం వేస్తాడు. నువ్వు చిక్కకుండా పరిగెత్తాలి, సీతని మెరిపించాలి. రాముణ్ణి అక్కడి నుంచి జరిపించి పక్కకి తీసుకురావాలి. అప్పుడు సీత లక్ష్మణాయని నీవే కోతలిడగా వేస్తాడు. నీకు బాణం ఎక్కువ పెట్టి చిక్కకుండా పరిగెత్తుతున్నావని. గురి చూసి కొట్టడంలో అతను మహావీరుడని కూడా విన్నాం. అప్పుడు నీకు ఆ బాణం వచ్చి తగులుతుంది. తగిలినప్పుడు నువ్వు రావణ, కుంభకర్ణ అని మమ్మల్ని కాదు అరవాల్సింది. సీత, లక్ష్మణ అని నీవే కోతలేడగా రాముడి యొక్క కంఠధ్వనితో, రాముడి యొక్క కంఠస్వరంతో, రాముడి యొక్క గొంతుతో నువ్వు అరవాలి. నీ పిచ్చరుపులు కాదు, నీ కేకలు, నీ గొంతు వాడవాకు. కాసేపు నీ శరీరం వాడవాకు, నీ గొంతు వాడవా. మారిపో, కామరూపుడు వైపో, మాయ జింకగా మారో. ఇంటున్నావా?
కలికి సీత లక్ష్మణునంపు కలత చెంది. నువ్వు పడిపోతే ఏమని అరవాలి? సీత లక్ష్మణ అని అరవాలి. వాళ్ళు ఆశ్రమంలో ఉంటారు. రాముడు గొంతుతో అరవాలి. అప్పుడు కలికి సీత లక్ష్మణునంపు కలత చెంది. అప్పుడు రాముడికి ఏదో జరిగిందని, రాముడిని ఎవరో ఏదో చేశారని, రాముడికి ఏదో కీడు వాటిల్లందని, రాముడికి ఏదో హాని జరగబోతున్నదని భయపడినటువంటి సీత కలత చెంది, కలబరపడి, భయపడి, ఆందోళనపడి, ఆతృతపడి, వేగిరపడి నీ దగ్గరికి వెంబడి లక్ష్మణుని పంపిస్తుంది. మీ అన్నకేదో అయింది చూడుపో, మీ అన్నకేదో అయింది చూడుపో అని. అర్థమైందా? అర్థమైంది ప్రభు. కవినో అప్పుడు సంయమీంద్రుగనే పర్ణశాల చేరి, మునిలాగా పర్ణశాల దగ్గరికి వెళ్తా. నీ వరిచిన అరుపులకి లక్ష్మణుడు వస్తాడు. అంతకుముందే నిన్ను పట్టుకోవటానికి రాముడు వస్తాడు. అక్కడ ఇద్దరూ ఉండరు. ఆశ్రమంలో సీత ఒక్కటే ఉంటుంది కదా. అప్పుడు సంయమీంద్రుగనే పర్ణశాల చేరి, ఒక మునీంద్రుడిలాగా మారతా, మునీంద్రుడినైపోతా, సంయమీంద్రుడినైపోతా, ఒక మునీశ్వరుడుగా మారిపోతా. మారి పర్ణశాల చేరి ఆ పర్ణశాల దగ్గరికి వెళతా. రమణి తరలింతుననియన రావణుండు, రావణిని తీసుకొస్తా, ఆ సీతను ఎత్తుకొచ్చేస్తా, లంకకి చేరుస్తా. ఈ విధంగా సీతాపహరణం జరుగుతుంది. ఇది నా ప్రణాళిక, నీవు సహకరించు అని మారీచుణ్ణి రావణాసురుడు అడిగాడు. మారీచుడు లోపల అనుకుంటున్నాడు, వీడికి చేటు మోడింది, వీడికి ఆయుష్ తీరుతున్నది, వీడి యొక్క స్వర్ణలంక మసి కాబోతున్నది. ఇక వీడు మామూలుగా ఉండడు. ఎవరితో పెట్టుకోకూడదో వాడితోటే పెట్టుకోవాలనే ప్రణాళిక రచించుకొని వచ్చాడు. ఇక వీడి నాశనం మొదలు అని మనసులో అనుకొని చెబుతున్నాడు. ప్రభు, మీరు శాసించేది శాసించారు, ఏదో నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో కొంత విషయం మీకు చెబుతాను, దయతో వింటారా అన్నాడు. అది ఇంకొక సమయంలో అయితే రావణుడు నువ్వు చెప్పేవా అనేవాడు. కానీ వేస్తున్నది బృహత్తర ప్రణాళిక, చాలా ఇంత అని చెప్పలేనటువంటి పని జరగాలి అక్కడ. అందుకని ఏంటి చెప్పు అన్నాడు. నేను ఒక్క మాట చెబుతాను, వినండి మీరు, చెప్పవో అన్నాడు. చెబుతున్నాడు మారీచుడు ఒక మంచి మాట చెబుతున్నాడు. రాముడనగనేమో రావణ వినగదే, ధర్మమూర్తి అతడి ధరణిలోనా. రావణ వినో, రాముడనగనేమో రావణ వినగదే, ధర్మమూర్తి అతడు ఈ ధరణిలోన. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? రాముడనగా ఎవరో నీకు అసలు తెలుసా? ఈ భూమి మీద ధర్మమూర్తి అని ఎవరైనా ఒక ఆయన ఉంటే ఆయనే రాముడు. ఏదో రాముడు అంటే మామూలు ఇది అనుకుంటున్నావా నువ్వు? ఏదో వాళ్ళని వీళ్ళని జయించినట్టు, కొట్టుకొచ్చినట్టు, లంకలోకి చేర్చినట్టు, స్త్రీలను చెరబట్టినట్టు అనుకుంటున్నావా? కాదు. అతనికి వెనక ధర్మం అనేటటువంటి ఒక రక్షణ వలయం ఉంది. ఆ వలయంలో ఉంటాడు రాముడు. రాముడనగనేమో రావణ వినగదే, ధర్మమూర్తి అతడి ధరణిలోన. అతడు ధర్మమూర్తి. మారీచుడు చెబుతున్నాడు, రాక్షసేంద్రుడికి చెబుతున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ, సాధు సత్యపరాక్రమ, రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. రాముడంటే ఎవరనుకున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ. ఒక విగ్రహం, ధర్మము అనే ఒక విగ్రహాన్ని తయారు చేస్తే ఆ విగ్రహం ఎట్లా ఉంటుందో తెలుసా? రాముడిలాగా ఉంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అనే విగ్రహం రాముడు. ధర్మం అనేటటువంటిది మాటల్లో చెప్పుకోవడం కాదు, ఆచరణలో ఆచరించడం కాదు.
దాన్ని ఒక రూపంగా మలిస్తే ఆ రూపమే శ్రీరామచంద్రుడు. ఇంద్రియలోలత్వం ఇంతైన లేనట్టి ఇక్ష్వాకు తిలకుండు నిక్కువముగా. ఆయనకి ఇంద్రియలోలత్వమే లేదు. ఇదిగో నీకు ఇంద్రియలోలత్వం గురించి నీ ముందు మేము మాట్లాడటం ఏంటి, మా సిగ్గుపోతుంది ముందు. ఆయనకు అసలు ఇంద్రియ చాపల్యాలు, ఇంద్రియ లోలత్వాలు ఏమీ లేవు. 14 సంవత్సరాల అరణ్యాల్లో ఉన్న బ్రహ్మచర్య వృత్తిలోనే, బ్రహ్మచర్య నియమంలోనే ఉన్నాడు. కానీ ఏనాడు సీతని ఇంకొక భావనతో చూడాల. మళ్ళా అయోధ్యకు వచ్చిన తర్వాత భార్యాభర్తలుగా, అక్కడ భార్యాభర్తలే. ఏ విధమైనటువంటి అంతటి అరణ్యవాసంలో, అంత సుందర ప్రదేశాల్లో, అంత మనోహర దృశ్యాలు చూసేటటువంటి చోట ఏకాంతంలో ఉన్న ఏ మాత్రం కూడా ఇంద్రియలోలత్వం చూపల. అంతటి గొప్పవాడయా. ఇంద్రియలోలత్వం ఇంతైన లేనట్టి ఇక్ష్వాకు తిలకుండు నిక్కువముగా. అసలు ఇక్ష్వాకు తిలకుడయ్యా ఆయన, రఘుకుల తిలకుడు. రఘువంశంలో ఇంత గొప్పవాడు ఇంతవరకు పుట్టలా, ఇప్పుడే ఉన్నాడు పుట్టి. రఘుకుల తిలకుడు, ఆయన జోలికి పోవాకు. కోదండమెక్కిడ కోటి రక్కసులనైన అవలీల నిర్జించు అమిత బలుడు. కోదండం ఉంటుంది అతని దగ్గర. ఆ కోదండాన్ని ఎక్కుపెట్టాడో, కోదండ రాముడైనాడో, ఆ శ్రీరాముడు ఎప్పుడైతే కోదండ రాముడైతాడో కోటి రక్కసులనైన అవలీల మట్టుబెట్టు. 1,000,000 మంది రాక్షసుల్ని కూడా అవలీలగా ఒక్క బాణంతో చంపగలిగినటువంటి పరాక్రమశాలి. విగ్రహవాన్ ధర్మ చెప్పాడు. సాధువు, ఇంద్రియలోలత్వం లేని సాధువు అన్నాడు. పరాక్రమ, సత్యపరాక్రమ, మంచి నిజమైన స్థిరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇంకా రాజా సర్వస్యలోకస్య, ఈ భూమికి కూడా సార్వభౌముడు లాంటివాడు, మహారాజు లాంటివాడు అని చెబుతూ, రాజా సర్వస్యలోకస్య దేవానామివ వాసవః. దేవతలకి ఇంద్రుడు ఎట్లానో ఈ సమస్త భూమికి కూడా రాముడు అంతటి గొప్పవాడు, అంతటి ప్రభు, అంతటి రాజు అని చెబుతున్నాడు. అవలీల నిర్జించు నమిత బలుడు సూచితిన ఇతని సూరత్వమావేళ యజ్ఞంబు చెరుపంగా నాశజేరి. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు. నీకు ఒక విషయం చెప్పాలి. అప్పుడు అక్కడ విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే ఆ యజ్ఞం చేరపడానికి వెళ్ళానే, అప్పుడు కూడా నువ్వేగా చేయమంది పాడుపని చేశామే. ఎవరు? నేను, సుబాహుడు తాటకి ఆ యజ్ఞాన్ని చెరపడానికి వెళ్ళాను చూడు. అప్పుడు సుబాహుడేమో చచ్చిపోయినాడు, తాటకి ఎట్టిపోయిందో అంతు లేదు. కానీ అప్పుడు నేను వచ్చి సముద్రంలో పడ్డా. సుబాహుడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు. నేను ఎక్కడ పారిపోయినానో నాకే తెలియదు. కాబట్టి ఇప్పుడు చెబుతున్నా, ఆనాడు అతను నన్ను బాణంతో ఒక్క కొట్టుడు కొడితే వచ్చి ఈ దండకారణ్యం మారుమూల ఎక్కడో గుహలో పడ్డా. ఆనాడు అతను వేసిన బాణపు దెబ్బ సలపరింత ఇంకా పోల ఈపున. ఏమనుకుంటున్నావు రాముడంటే? అసలు పేరు తలుచుకుంటేనే గగురు పొడుస్తున్నది, ఒళ్ళు వణుకు పుడుతున్నది. ఆనాడు కొట్టిన చావు దెబ్బ ఇంతవరకు నాకు మానల. ఆ బొళ్ళు నొప్పులు పోల, ఆ బాధ పోల. ఇప్పటికీ అప్పుడప్పుడు కాస్త చలేస్తున్నది ఆ బాధ. ఏం చెప్పమంటావు నా బాధ? చూచితినాతని సూరత్వమావేళ. ఎప్పుడు? యజ్ఞంబు చెరుపంగా ఆశజేరి. యజ్ఞం జరపడానికి వెళ్ళాగా, యజ్ఞం జరపడానికి వెళ్తే నా శరీరం భగ్నమైంది. వచ్చి ఇక్కడెక్కడో పడ్డా. ఎక్కడ పడ్డానో కూడా 4 రోజులకి నాకు తెలియదు. అంత దెబ్బ కొట్టాడు. అది ఇప్పటికీ నాకు బాధ పెడుతూనే ఉంది. వాణిదలుపగ బొడలెల్ల వణకదొడగు. రాముడా వణికిపోతున్నాడు కింద నుంచి పైకి. ఆ దెబ్బ నేను భరించాను నాయనా, అంత దెబ్బ కొడతాడు అనుకోలేదు. ఇప్పటికీ రాముడు అనగానే ఒళ్ళు కంపం వస్తున్నది, వణికిపోతున్నది. నన్ను నీ రీతి నను పంగ న్యాయమగునే. నన్ను ఇట్లా ఆజ్ఞాపించడానికి నీకు న్యాయమా? నువ్వు ప్రభువువే,
సర్వము తెలిసిన వాడివే. ఒకసారి నేను నీ ఆజ్ఞ ప్రకారం భగ్నానికి వెళ్ళి దెబ్బతినున్నానే, అతని చేతుల్లోనే దెబ్బతిన్నున్నానే, మళ్ళా అతని చేతనే ఇంకా తన్నులు తినమనో చావమనో నన్ను పంపిస్తావా? నా మాట కాస్త వినవా? ఇక ఎప్పుడు నేనేనా? ఈసారి నన్ను ఊరుకోడు, చంపవతల బారేస్తాడు. అప్పుడేదో ఒక దెబ్బతోటి వదిలిపెట్టాడు. నన్ను నీ రీతి మనుపంగ న్యాయమగునే, కొరివితోడను తలగోకు కోర్కెమాని. నువ్వు కొరివితో తలగొక్కుంటున్నావురా మూర్ఖ రావణ. బాగా కాలేటటువంటి కట్టె పుల్ల తీసి తల్ల పేలు జిలబుట్టినాయి. గోక్కుందామంటే ఏమి చేతిలో గోళ్ళు లేవు, ఏమి కనపడల పుల్లలు గిల్లలు. పొయ్యిలో కట్ట తీసి ఇట్లా గోక్కుంటే పేను చావడంగా అది మొత్తం పుండవుతుంది, చస్తావు ఒక 3 నెలల పాటు. జడేసుకోవటానికి కూడా. కొరివితో తలగోకు కోరికమాని రావణ్ణి కదిలించావంటే కొరివితో తలగోక్కున్నట్టే, నీ నాశనానికి నువ్వు తెచ్చుకున్నట్టే, నీ యొక్క కొరివికి తలకొరివి నువ్వే పెట్టుకున్నట్టే. నా మాట విను కాస్త. లంకతుండుమా నీవెంతో లక్షణముగా. లంకలో ఉండవయ్యా, ఇప్పుడు నీకేమీ లోటు వచ్చిందయ్యా ఈ పనులు చేయకపోతే? హాయిగా లంకలో ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నావు కదా, ఏదో నీ రాక్షస కృత్యాలు నెరవేరుస్తున్నావు కదా. ఇంతవరకు నిన్ను ఎదిరించేవాడు లేడు కదా. దశకంఠుడవై, సార్వభౌముడవై, అష్టదిక్పాల శాసకుడవై, పంచభూత శాసకుడవై, 14 లోకాల్ని గడగడలాడిస్తూ చక్కగా రంభాద్యప్సరసి ఊర్వశి గణాలు నాట్యాలు ఆడుతూ ఉండంగా చక్కటి మద్యాలు గ్రోలుచూ మంచి మంచి మాంసాలు తింటూ నీ ఇష్టం వచ్చినట్టుగా ఆనందపడుతున్నావుగా, సుఖంగానే ఉన్నావుగా, బతికి బాగానే ఉన్నావుగా. ఇప్పుడు ఎందుకు చావాలనుకుంటావు? రావణ, నా మాట విను, నా మాట వినవయ్యా. రాముడు మంచివాడు కాదయ్యా, పైకట్ల కనపడతాడు, మహావీరుడయ్యా. ఎందుకయ్యా నీ వంశానికి ఇబ్బంది తెచ్చుకుంటావు? నీకు ఇప్పుడు ఏం లోటు వచ్చింది ఆమె తేకపోతే? ఇప్పుడు పెద్ద ప్రణాళిక వేసుకొని ఆ శూర్పణఖ ఏం చేసిందో చెప్పిందిగా, తనే ముందు రెచ్చగొట్టానని చెప్పిందిగా, రెచ్చగొట్టినందుకు శిక్ష వేశాడు, తప్పేం చేయలేదే. ఆ శిక్షని ఆ శూర్పణఖొచ్చి నీకు చెప్పిందని నువ్వు రెచ్చిపోయి ఒక పెద్ద ప్రణాళిక వేసుకొని పుష్పక విమానం కూడా వేసుకొని ఇక్కడ దిగి ఈ విధంగా నన్ను పిలిచి ఈ విధంగా శాసించడం ఎందుకయ్యా? కొరివితో తలగొక్కుంటావు ఎందుకు రావణ? హాయిగా ఉండరాదా? చక్కగా పుత్రులున్నారు, తమ్ములున్నారు, చుట్టాలున్నారు, రాక్షస గణం ఉంది. నీకు కానిది లేదు, నీకు దొరకనిది లేదు, నీకు లేనిది లేదు. సర్వ సంపన్నుడవే, స్వర్ణ లంకాధిపతివే. ఎందుకయ్యా నీకు ఈ అవస్థ? ఎందుకయ్యా ఇట్లా పాడైపోదాం అనుకుంటావు? నా మాట విను, ఈ ఆలోచన మానుకో అని చెప్పాడు మారీచుడు. ఈ మధ్య 2-3 నెలలు నేను దండకారణ్యానికి రాకపోతుంటే ఒళ్ళు బలిసిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావో స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? రావణుండ, లంకాధిపతిని, చండ శాసనుణ్ణి. ఏం మాట్లాడుతుంది? చెప్పినట్టు విను. నాకు చెప్పేంతటి వాడిపోయినావా నువ్వు? ఏదో వాళ్ళని చూసి ఏదో మారావే, ఏంటి నీ సంగతి? ఏనా చెప్పినట్టు చేయి అని శాసించాడండి. ఇక అప్పుడు అక్కడ చూడండి ఏంటో శాసించేటటికి ఈ మారీచుడు, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే నువ్వే చంపుతావు, చంపేస్తా అన్నాడు. వాతేస్తా నిన్ను ఇక్కడే, నా మాట వినో. ఎవరనుకున్నావు? ఏంటి నీ ఇష్టం? మాది, లేకపోతే చంపి అవతల బారేస్తా, జాగ్రత్త అని చెప్పేసరికి భయపడి, చావు ఎప్పుడైనా చచ్చేదే, పోతే అక్కడ చస్తా, ఉంటే ఇక్కడ చస్తా, అక్కడికి వెళ్ళకపోతే ఇప్పుడే చస్తా, అక్కడికి వెళ్తే కాస్త ఆలస్యంగానన్నా చస్తా, కాబట్టి వెళ్తాను. కానీ నీకు చావు మూడింది,
నీ నాశనానికి నాంది పాడుకొని వచ్చావు. నువ్వు ఉండవురా, నీకు సర్వనాశనం అయిపోతున్నావురా, లంక పాడైపోతున్నదిరా అని చెప్పి వెళతాను. నేను మరణించడానికైనా సిద్ధపడ్డాను. ఎందుకంటే ఈ దుర్మార్గుడి చేతిలో మరణించే కంటే ఇట్లాంటి దుర్మార్గుడు, ఇంతటి లౌల్యం కలిగినటువంటి వాడు, ఇంతటి దుష్ట ఆలోచన కలిగినటువంటి వాడేవైనా నీ చేతిలో చచ్చే కంటే, చేసిన దుర్మార్గాలన్నీ చేసినా నీ ప్రోద్బలంతో నీ యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి కాస్త చివరిలోనైనా చచ్చేటప్పుడైనా మంచివాడి చేతిలో చచ్చిపోతా. ఏమైనా ఒక పుణ్యగతి కలుగుతుందేమో, పాపాలన్నీ ఏమైనా తొలగిపోతాయేమో. ఆ మహానుభావుడు, ఆ మహాత్ముడు, ఆ రామచంద్రుడు గొప్పవాడు అంటున్నారు, చాలా ఇదంటున్నాడు. ఎందుకనరండి, ఆయన సాక్షాత్తు విష్ణుంశతో వచ్చినటువంటి వాడు. వాసనాద్వాసుదేవశ్చ వాసితంత భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. అంతటి మహావిష్ణువేనంటున్నారు. ఆ సీతని లక్ష్మీదేవి అంటున్నారు. ఈ మునులు చెప్పుకుంటున్నారు, నాకేం తెలుస్తుంది ఇదంతా. కనుక ఆ పోయేదేదో ఆయన చేతిలో పోదాం. ఏమైనా పుణ్యగతులు కలుగుతాయేమో. ఆ స్వర్గలోకంలో ఏ రంభవాకిటనైనా ద్వారపాలకుడిగా అన్నా ఉంటానేమో వెళ్ళి, లేకపోతే ఏ ముని యొక్క ఆశ్రమంలోనన్నా ఒక కాపలావాడిగా మళ్ళా జన్మెత్తుతానేమో. ఈ చేసిన దౌర్గత్యాలన్నీ మటుమాయమై, కాబట్టి ఆయన చేతిలోనే మరణించడం మేలనుకున్నటువంటి మారీచుడు రావణ ఆజ్ఞని పరిపాలించడానికి సిద్ధం అయినాడు. ఇక వెళ్తాను, మారు వేషంలో వెళ్తాను, స్వర్ణ జింకగా వెళ్తాను. అక్కడ నేను చేయాల్సినవి, నువ్వు ఆజ్ఞాపించినవన్నీ నెరవేరుస్తా. తర్వాత దైవాధీనం. ఏదైనా నీకు మొత్తానికి చేటు దాపురించబోతున్నది, నాకు మరణం రాబోతున్నది, ఆ మరణం మంచిది కావాలనే కోరుకుంటాను అని ఇక బయలుదేరుతున్నాడు. దశకంఠుడతడేల దాశరథియమేలు మరణించి నేనంద మహితగతులు. ఈ దశకంఠుడు ఎందుకయ్యా చావడానికి? చచ్చేది వీడి చేతిలో చావాలా, వీడి చేతిలో చావాలా. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నటువంటి వాడు ఆ చచ్చేదేదో ఎక్కడో పడితే అక్కడ చావకుండా చక్కగా ఏ క్షేత్రానికో వెళ్ళి అక్కడ దేవుణ్ణి చూసి అక్కడుండే నదిలో మొనకలేస్తే పోలా, పుణ్యమన్నా వస్తుంది. ఈ మురుగుంటల్లో, ఈ మురిక్కాలంలో, ఈ రైళ్ల కింద, వీటి కింద పడి చావటం ఎందుకు? శరీరం ఛిద్రం అయిపోయి. అట్లానే దశకంఠుడతడేల దశరథియే మేలు. దశకంఠుడు కాదు, వీడి దగ్గర కాదు చచ్చిపోయేది. వీడికి ఇన్నాళ్ళు నేను నమ్మకంగా సేవ చేస్తాను, ఒక్క మాట కూడా నా మాట వినాలి, అన్నీ తన మాటలే వినాలి. దశకంఠుడతడేల దాశరథియే మేలు. ఆ దాశరథే మేలు. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరన్నమామి. నిశాచర వినాశకరుడైనటువంటి ఆయన చేతిలో మరణిస్తా, అక్కడికే వెళతా. దశకంఠుడతడేల దాశరథియ మేలు మరణించి నేనంద మహిత గతులు. గొప్ప గొప్ప గతులు కలుగుతాయి, అక్కడే వస్తా. ఈ రీతి చింతించి మారీచుడే తెంచ స్వర్ణ మృగముగ ఆ పర్ణశాల. ఆలోచించాడుగా, ప్రణాళిక వేశాడుగా. స్వర్ణలంక దగ్గరికి వెళ్ళు, ఆ పర్ణశాల దగ్గరికి వెళ్ళు, స్వర్ణ మృగంగా మారు, తిరుగుతుండు అని చెప్పాడుగా. అట్లానే నీ ఆజ్ఞ శిరసావహిస్తున్నటువంటి నీ భటుడుగా వెళుతున్నా. ఈ రీతి చింతించి మారీచుడే తెంచె స్వర్ణ మృగముగ ఆ పర్ణశాల. అటు దాటు ఇటు దూకు. ఇక చూడండి, లేడి గంతులేస్తున్నాడు. వచ్చాడు, చుట్టూ చూసుకున్నాడు. దొంగతనం చేసేవాడు ముందు ఇంతలోకి ఎవరిని వచ్చారనుకో, మళ్ళీ వాళ్ళని అట్లా
మొత్తానికి అక్కడికి చేరాడు. చేరి మాయ జింకగా మారాడు. బంగారు శరీరం దగ్గ 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 మెరిసిపోతున్నది. ఏమండి, ఎక్కడైనా అట్లాంటి జింక ఉంటుందా? అట్లాంటి జింక ఉంటుందా? ఉండదు. కానీ అది కామరూపం మారీచుడు. ఎట్లా ప్రవర్తిస్తున్నాడు? అటు దాటు ఇటు దూకు అమనిజకారంగా. సీత అక్కడ రాముడితో కూర్చొని ఏదో ముచ్చట్లాడుకుంటూ ఉన్నది. పాపం వాళ్ళిద్దరికి అసలు ఇది జరుగుతుందని ఏం ఊహించలేదుగా. కూర్చొని వాళ్ళిద్దరు ఏదో సరస్సల్లాపాలు ఆడుకుంటూ దగ్గరకు వచ్చింది, అరణ్యవాసం అయిపోవచ్చింది. నేనేదో లక్ష్మణుడి చేత అవి పక్షులు బట్టు, కొంగల బట్టు, కోళ్ళు బట్టు ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి, పూల మొక్కలన్నీ పెద్ద పెద్ద ఇవన్నీ జాగ్రత్తగా అంట్లు కట్టు తీసుకెళ్దాం అని ఏదో చెబుతున్నా. ఆ లక్ష్మణుడు ఎంతసేపటికి దీనికి కాపలా గాయడమే సరిపోతుంది అని చెప్పిన పనే చేయట్లేదండి ఈ మధ్య. అనేదో లౌకికంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అట్లా కాదులే సీత, చేస్తాడులే, ఇంకా టైం ఉంది కదా, చేస్తాడులే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు లక్ష్మణుడు చుట్టూ తిరుగుతున్నాడు, పర్ణశాల చుట్టూ. ఆయన డ్యూటీ మారదు, పగలదే రాత్రి అదే. 24 గంటలు ఇటు నుంచి అడుగును, అటు నుంచి ఇట్లా. అప్పుడప్పుడు ఆ ఎత్తు చెట్టెక్కి ఏమన్నా చుట్టూ చూడటం, ఇట్లా తిరుగుతున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో అటు దాకు ఇటు దూకు, ఒక్కసారి ఎగిరి అడుగు అంతేస్తుంది, మళ్ళీ ఇటు దూకు, మళ్ళీ ఇటు దూకుతున్నది. అటు దాకు ఇటు దూకు, ఇటు దాటు అటు దూకు. ఎందుకు? సీత చూడాలి, సీత చూడాలి. మనల్ని కూడా ఎవరైనా మనం చక్కటి అందమైనటువంటి బట్టలు వేసుకున్నప్పుడో, చక్కగా ఉన్నప్పుడో, ఏదో ఒక వైక్లభ్యానికి, మానసిక వైక్లభ్యానికి లోనైనప్పుడు నన్ను వాళ్ళు చూస్తారా లేదా? వాళ్ళ కంట ఎట్లా పడాలి? 4 సార్లు వాళ్ళ ముందు తిరుగుతారు. ఉన్నారు కొంతమంది. ఎందుకు తిరుగుతాడో తెలియదు. అందరూ కూర్చొని ఉంటారు, వాడు ఒక్కడే నిలబడి ఉంటాడు. వాడు ఎందుకు నిలబడ్డాడంటే వాడి కాళ్ళకి ఆ దౌర్భాగ్యం బట్టి నిలబడే రోగం. కానీ వాడి ఆలోచన వేరు. ఎవరో చూడాలి తన్న అనుకుంటాడు. అటు తిరుగుతుంటాడు, ఇటు తిరుగుతుంటాడు, అక్కడ ఏమి పని లేకపోయినా ఏదో కదిలిస్తుంటాడు. అట్లానే ఈ మాయా చేష్టలన్నీ కూడా చేస్తున్నది. అటు దాటు ఇటు దూకు అబనిజగారంగా జిలుగు బంగారు మేన చెన్ను మీరు. అది మాయా జింక కదా. ఆ బంగారు శరీరం మీద ఇంత మచ్చలు మెరుస్తున్నాయి. ఆ మెరిసేటటువంటి బంగారు అవి ఎట్లా మెరుస్తున్నది అని అంటే, జిలుగు బంగారు మేన చెన్ను మీరు. ఆ జిలుగు బంగారు మేన చెన్ను మీరుతున్నది, బ్రహ్మాండంగా మెరిసిపోతున్నది. ఆ సూర్యకాంతి పడి అది ఇటు తిరగా అటు తిరగా, ఇటు తిరిగెత్తా అటు పరిగెత్తా, సీత కన్నులలో పడాలి, సీత తన్ను చూడాలి, ఇంకంతే లక్ష్యం. అందుకని అటు దాకు ఇటు దూకు అబనిజకారంగా జిలుగు బంగారు మేన చెన్ను మీరు. ఆ జిలుగు బంగారు మెరిసిపోతున్నది, జింక మెరిసిపోతున్నది. ఆ మెరుపులే రావణుడి పాలిట రేపు కురవబోయేటటువంటి ప్రచండమైన శర పరంపరకి ముందు వచ్చేటటువంటి మెరుపులు. మెరుస్తున్నది, అటు పరిగెత్తుతున్నది, ఇటు పరిగెత్తుతున్నది. జిలుగు బంగారు మేన చెన్ను మీరు. మంచి జిలుగు బంగారు మేనతోటి అందంగా ప్రకాశిస్తున్నదిట. తన వన్నె చిన్నెల ధరజాతమది దోచి. తన వన్నె చిన్నెలతోటి ఆ యొక్క సీత యొక్క మనసు దోచి. సీత మనసు దోచాలి. సీత తన కళ్ళి చూడటం లేదు. సీతారాములు ఏదో మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ సీతని తన వంక చూసేటట్టు చేసుకోవాలి. తన చేష్టలను ఏవి పడితే అవి ప్రదర్శించాలి. తన వన్నె చిన్నెల ధరజాతమది దోచి తన్ను నడుగబూను తలపు నింప. రాముడి చేత తనని అడిగేటట్టు చెయ్యాలి. రాముడి కోసం రాముణ్ణి సీత నాకు అది కావాలి అని అడిగేటట్టు చేయాలి. ఆ సీత అటు చూస్తూ ఇటు చూస్తూ అవి మాట్లాడుతూ, అవి ఏమండి ఆ లేళ్ళేవో పోతున్నాయి చూడండి అని చూసి, ఏమండి అక్కడ బంగారు జింకను చూసారా? బంగారు జింక అని రాముడు కూడా చూడాలి. చూసి నిజమేనే, ఏమండి అది ఎంతో బాగుందండి, నాకు అది తెచ్చివరా కానుకగా అని ఎవరు అనాలి? సీత అనాలి.
సీత చేత ఆ మాట అనిపించాలి. తన వన్నె చిన్నెల ధర జాతమది దోచి, తన వన్నె చిన్నెలతోటి ఆ సీత యొక్క మనస్సుని దోచి తన్ను నడుగబూను తలపు నింప, తన్ని అడిగేటట్టుగా చేయాలి అనేటటువంటి మనస్సుతోటి, ఆ తలపుతోటి, ఆ ఆలోచనతోటి తిరుగుతూ ఉన్నప్పుడు రాముడు సీత అక్కడ కూర్చున్నారు. కూర్చొని సీత ఆ పోయే లేళ్ళు చూడండి ఎంత బాగున్నాయో, రామచిలుకలండి అవి, మొన్ననే కూట్లో నుంచి బయటకు వచ్చిన పిల్లలు అని వీళ్ళేదో ఆ అందచందాల పరిసరాలు ముచ్చట్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కసారి మిగతా లేళ్ళు ఏవో 4 పరిగెత్తుతుంటే వాటి మధ్యలో ఈ జింక పరిగెత్తి, ఏమండి బంగారు జింక అండి, బంగారు జింక, బంగారు జింక అని రాముడు ఇట్లా చూస్తాడు. నిజమేనే, ఏమండి నాకు ఆ బంగారు జింక తెచ్చిపెట్టరా, జాగ్రత్తగా వినాలి, ఆ బంగారు జింక నాకు తెచ్చిపెట్టరా, అది బంగారు జింక అని రాముడు తటపటాయిస్తున్నాడు. ఆయన తెలుసుగా అట్లాంటివి ఉండటం అనేది సహజం కాదు, అది అసహజం అని చూస్తూ, కోరెనంత సీత కోదండరాముని, ఆ సీత కోదండరాముణ్ణి కోరనే కోరింది, నాకు ఆ బంగారు జింక కావాలి. ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఊహించలేం, ఎప్పుడు ఏమి కాలం ఎటు మారుతుందో, గతి మారుతుందో చెప్పలేం, ఒక చోట నిలకడగా ఉండలేం, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంది. ఒక చోట ఏకాగ్రతగా ఒక్క నిమిషం ఉండేటటువంటి మనస్తత్వం లేనట్టే ఆ జింక అట్లానే పరిగెత్తుతున్నది. ఈ సీత కూడా అటు చూసి నాకు అది కావాలని కోరింది. కోరెనంత సీత కోదండరాముని మృగము బట్టి తెచ్చి ముదము గోర్ప, ఏమండి నాకు ఆ బంగారు జింకని తెచ్చివరా, శ్రీరామ నాకు ఆ బంగారు జింకని తెచ్చివ్వవా, నేను రేపు అయోధ్యకి తీసుకెళ్ళి అత్తగారులకు చూపిస్తాను, మా మా చెల్లెళ్ళందరికీ చూపిస్తాను, పురస్త్రీలకు చూపిస్తాను, నేను నా అంతఃపురంలో పెంచుకుంటాను. అబ్బా ఎక్కడా లేదు, ఏ రాజకుమార్తెకి లేదు, సీతాదేవి అంతఃపురంలో బంగారు జింకని పెంచుతున్నదిట ఆమె, కాబట్టి శ్రీరామచంద్రుడి భార్య కాబట్టి ఆ అంతఃపురంలో బంగారు జింక పెంచుతున్నదని చరిత్రలో ఉన్న రాజులందరూ నన్ను చెప్పుకుంటారు, మహారాణులందరూ నన్ను చూసి గొప్పగా అనుకుంటారు, కాబట్టి నాకు ఆ బంగారు జింకని తెచ్చివ్వరా, నాకు సంతోషం కలిగించరా అని అడిగిందట. కనకధార గురియు కమలయుత గూడ కాంచనమ్ము నడుగ కాలమహిమ, ఇది విషయం. ఎవరండి ఆమె అసలు ఎవరు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, సముద్రరాజ తనయ, క్షీరసాగర కన్య, చంద్ర సహోదరి. తాను తలుచుకుంటే ఈ విశ్వాన్ని మొత్తాన్ని బంగారుమయం చేయగలదు. మన దగ్గర ఉన్న ఈ బంగారాలేం పనికొస్తాయి? ఆమె తలుచుకొని ఆమె కరుణిస్తే అసలు ప్రపంచంలో మొత్తాన్ని, కొండలు, గుట్టలు, నదులు అన్నిటినీ స్వర్ణమయం చేయగలదు. అంతటి శక్తి కలిగినటువంటి కమల లక్ష్మీదేవి, కమలాలయ, క్షీరసాగర తనయ. ఏ తల్లి ఒక్కసారి క్రీగంట చూస్తే సిరులు పొంగిపోతాయో ఇళ్లల్లో, ఏ తల్లి ఒక్కసారి తన చిన్న అడుగు ఒక్కసారి పాదధూళిని ఇంట్లో ఇదిలిస్తే ఆ ఇంట్లో ఎంతంత కనకప్పు రాసులు పొంగుతాయో, అట్లాంటి లక్ష్మీదేవి మనకి ఉంటుంది. మన ఇంట్లో అన్నీ రావాలి లక్ష్మీదేవి కరుణ వలనని. అంత తేలిగ్గా ఆమె ఇవ్వదు. ఆమె పాల సముద్రంలోనే పుడుతుంది, పాపాల సముద్రంలో పుట్టదు, పుట్టిన నిలవదు. గుర్తుపెట్టుకోండి, ఆవిడ పుట్టేది వచ్చేదే పాల సముద్రం నుంచి, నిలబడేది పాల సముద్రం లాంటి మనసులున్న చోటే. అంతేగాని నానా విధమైనటువంటి అంకచండాలన్నీ చేసి అన్నీ సంపాదించి బీరువాలు నింపి, లాకర్లు నింపి, ఒంటి నిండా నింపుకుంటే అదేమి గొప్ప కాదు, ఏమి ఐశ్వర్య చిహ్నం కాదు. తాత్కాలికంగా నీకొచ్చింది, ఎప్పుడో
విపరీతమైనటువంటి దెబ్బ కొడుతుంది ఎవరో ఒకడు. ఆమె పాపాల సముద్రంలో అసలు ఉండదు ఉండదు ఉండదు. పాల సముద్రం నుంచి స్వచ్ఛమైనటువంటి సంపాదన ద్వారానే వస్తుంది. కాకపోతే మనం తెచ్చుకున్నాం, ఏదో వచ్చింది 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 ఐశ్వర్యం వచ్చిందని మురిసిపోతుంటాం, పొంగిపోతుంటాం. ఆ పొంగు పాల పొంగు ఎప్పుడు మొత్తం కుంగి పొయ్యిలో పడుతుందో కూడా తెలియదు. అట్లాంటి లక్ష్మీదేవి, అంతటి లక్ష్మీదేవికి కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క నిత్య అనపాయిని ఎప్పుడు ఆయన అంటిపెట్టుకొని ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి కూడా బంగారం జింక కావాలని అడిగింది. కానకధార గురియు కమలయుత కూడా శంకరాచార్యుల వారు వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పాపం ఆ ఇంట్లో పూరింట్లో ఉండి నాయనా నువ్వు భిక్షాటనకు వచ్చావు, ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా అని ఉంటే, అమ్మా అసలు నువ్వు నాకు ఇవ్వడం కాదు, ఒక్కసారి బయటికి రా తల్లి, బయటికి వచ్చి ఆ ఇచ్చేదేదో ఇవ్వు తల్లి అంటుంది. అసలు స్వామి మీకు ఇవ్వడానికి మా ఇంట్లో మీకు భిక్ష పెట్టడానికి ఏమీ లేదు స్వామి అంటే, అదేమిటమ్మా నేను ఎక్కడికి వెళ్ళినా ఎదురొచ్చి కాళ్ళు గడిగి తీసుకెళ్ళి భిక్ష పెడతారు, ఆనంద భిక్ష పెడతారే ఈ పట్టణాలలో, అట్లాంటిది ఈ బజార్న నేను వస్తే మీ ఇంటి ముందాగి భవతీ భిక్షాందేహి అని యాచిస్తుంటే నువ్వు అసలు ఆ లోపల నుంచి బయటికి రావేమి, నాకేమీ ఇవ్వవేమి, నాకేమీ భిక్ష పెట్టవేమి అని ఆదిశంకరులు అడిగితే ఆవిడ తలుపు వారగా ఆ సూర్యచంద్రులు ఇంట్లో ప్రసరించేటటువంటి వెలుగు, ఎప్పుడు ఆ ఇంట్లో సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, వరుణదేవుడు ఉంటాడు, అసలు ఆ ఇంటికి కప్పు ఉందో లేదో తెలియదు. ఆ ఇంట్లో పూర్తిగా నిండుగా ఉన్నది దరిద్రం మాత్రం. అంతటి దురవస్థలో, దీనావస్థలో, దరిద్రావస్థలో ఉన్న ఇంటి ముందుకెళ్ళి ఒక పూరి పాకకు ముందుకు వెళ్ళి ఆదిశంకరుల వారు భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి అని 3 సార్లు యాచించినా ఫలితం లేకపోతే, మాట రాకపోతే ఆయన ఇంకా గట్టిగా అడిగితే అప్పుడు ఆ తలికని ఒక పక్కకి తీసి ఒక స్త్రీ తల మాత్రమే బయటపెట్టి, స్వామి మా ఇంట్లో ఏమీ లేదు, దరిద్రం తప్ప నేను ఏమీ ఇవ్వలేను స్వామి, ఏమీ ఇవ్వలేను స్వామి అని అంటే, అదేంటమ్మా అంత దరిద్ర స్థితిలో ఉన్నావా, అంత దయనీయ స్థితిలో ఉన్నదా మీ కుటుంబం? అవును స్వామి మేము ఇదే పని అయితే ఉన్నాము, నా భర్తకు ఏదో ఒక భిక్షాటనకు అట్లా వెళ్ళాడు, నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను. సరే ఇంట్లో ఉన్నావు కదమ్మా, ఏదో ఒకటి నాకు ఇవ్వటానికి ఏమీ లేదు స్వామి. కాదులే చూడమ్మా ఇంట్లో ఏదన్నా ఉంటుంది అంటే, ఆమె ఎవరు ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడని ఆ ఇంటిలో తను వెతికితే ఎక్కడదో ఎండిపోయిన ఒక రాస ఉసిరికాయ కనపడ్డది. ఆ పిల్లల కంట్లో అది పళ్ళ కాబట్టి దాని అదృష్టం అది ఉన్నది, అది అందుకుండలా ఏమిటి సంపద ఇవ్వటానికి ఉన్నది. ఉంటే అది తీసుకొచ్చి స్వామి ఇది మాత్రం ఉన్నది, ఇదే ఉన్నది నా ఇంట్లో, అదే పెట్టమ్మా మహాప్రసాదం, అది ఇవ్వమ్మా. అయితే ఇట్రండి ఇది తీసుకోండి, ఇక్కడే ఉండిస్తాను. అదేమిటమ్మా, నేను ఆదిశంకరులు వస్తే అందరూ వస్తారు, దగ్గరకు వస్తారు, కాళ్ళు గడుగుతారు, సత్కరిస్తారు, ఇస్తారు, నాకు కానుక, నాకు భిక్ష పెడతారు, నువ్వు అట్లా అంటావేంటి, నన్ను రమ్మని. నా దురవస్థ ఏమి చెప్పను స్వామి మీకు, నా దురవస్థ ఏమి చెప్పను. నేను ఒంటి మీద ఇప్పుడు నూలు పోగు లేకుండా నగ్నంగా ఉన్నాను లోపల, నాకు ఉన్నది ఒకే ఒక్క చీర, అదుగు అక్కడ ఆరేసి ఉంది చూసారా, అది నా భర్త వెళ్ళేటప్పుడు బయటికి వచ్చిన తర్వాత నేను ఇప్పి ఇస్తే తడిపి అక్కడ ఆరేశాడు, మళ్ళా ఆయన వచ్చి దాన్ని తీసి ఇంట్లోకి ఇస్తే నేను దాన్ని అందుకొని చుట్టుకొని తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. ఇంతటి దీనావస్థలో ఉన్నాను స్వామి, ఇప్పుడు నేను ఒంటి మీద ఏమీ లేని స్త్రీని, మీరు ఎంత యోగులైనా మునులైనా మహర్షులైనా ఆదిశంకరులైన పురుషులు కదా, నేను మీ ఎదుటకి ఎట్లా రాగలను స్వామి అంటే చెలించిపోయింది ఆయన హృదయం, చెలించిపోయింది. అవురా 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 ఇంత దరిద్రమా ఇంత దరిద్రమా ఇంత దరిద్రమా అని వెంటనే లక్ష్మీదేవిని పిలిచాడు, కనకధార స్తోత్రం చేశాడు. నువ్వు ఎక్కడో ధనవంతుల ఇళ్లలో ఉండడం కాదు,
ఎక్కడో ఐశ్వర్యవంతుల ఇళ్లలో దాక్కోవటం కాదు. నీకు కరుణ ఉంటే, నీకు కృప ఉంటే, నీకు దయ ఉంటే ఇట్లాంటి ఇళ్లల్లో ఉండు. నువ్వు ఎక్కడా నువ్వు ఉండేది? ఉన్నవాడి ఇంట్లోనేనా? అదేనా నీ పద్ధతి? ఉన్నవాడి దగ్గరే పెరిగిపోతుంటావా? నీకే పద్ధతి లేదా? రా ఇక్కడికి రా అని కనకధార స్తవం చదివితే ఆమె ఏ ఉసిరికాయ అయితే తాటుగా ఆయన జోలలో వేసిందో అట్లాంటి ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు ఇల్లంతా కురిసినాయి. ఆయన స్తోత్రం చదువుతున్నాడు, కనకధార స్తవం చేస్తున్నాడు. చేస్తున్న కొద్ది ఇల్లంతా బంగారు ఉసిరికాయల వాన. ఆమె స్వామి 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 ఆపండి స్వామి అని ఆపించింది. అప్పుడు అమ్మాయి సంపదతోటి సుఖంగా ఉండండి, ఐశ్వర్యవంతులుగా ఉండండి, మీకున్న దాంట్లో నలుగురికి పెట్టండి, పాపాలు చేయవాకండి. ఈ పాపాల సముద్రాలలో లక్ష్మీదేవులు నిలవరు, పాల సముద్రం లాంటి మనసులున్న ఇంట్లోనే నిలుస్తారు అని చెప్పి ఆయన ఆ ఉసిరికాయ భిక్ష తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ఇంటి నుంచి కనకధార కురిసింది. ఆ కనకధార కురిసే లక్ష్మీదేవి ఇక్కడ సీత రూపంలో కాంచన అని అడుగుతున్నది, బంగారం కావాలని అడుగుతున్నది. కాలమహిమ కదా. ఆమెకి కష్టాలు వచ్చే సమయం దగ్గరకు వచ్చింది కదా. దరిద్రం ముంచుకొస్తుంటే అన్నీ ఎదురొస్తాయి. గుడ్డివాడు పోతున్నాడు, పాపం వీడు దరిద్రుడని లక్ష్మీదేవి వాడికి ఏదో సంపదకి ఇద్దామని చెప్పి ఒక బంగారం మూట కట్టి అక్కడ పడేసి వాడు వచ్చాడు. వచ్చి దాన్ని తీసుకోవాలి, తగిలింది అతని కర్రకి. తీసుకోకుండా ఏదోలే అని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు. వాడు అక్కడికి వచ్చి దాన్ని తీసుకోవాల్సినటువంటి అదృష్టం పట్టే దగ్గరకు వచ్చాడు. అక్కడ దాకా రాగానే వాడికి ఇప్పుడు ఆ ముందు పోయిన గుడ్డివాళ్ళలాగా నేను ఎట్లా నడుస్తానో చూద్దామని కళ్ళు మూసుకొని దాన్ని దాటిపోయింది. వాళ్ళలాగా నేను నడుస్తానా లేదా గుడ్డివాళ్ళలాగా వీడు కళ్ళు మూసుకొని దాటిపోయినాడు. ఆ మూట అక్కడే ఉంది. ఒరే పిచ్చి వాళ్ళలారా, నేను ఇవ్వాలన్నా మీకు యోగ్యత ఉండాలిరా, మీకు అర్హత ఉండాలిరా, మీకు లేనిది నేను ఎక్కడ పాకులాడను అని అనుకునేటటువంటి కనకధార కురిసేటటువంటి ఆ లక్ష్మీదేవి బంగారు లేడీని అడిగిందండి. బంగారు జింకని అడగడం నిజంగా కాల మహిమ. ఇంతలోకి ఇక వచ్చింది, ఆ మాయలేడిని చూసింది సీత. నాకు అది కావాలి రాముడు కావాలా? నిజంగా అయోధ్యకి తీసుకెళ్దామా? తీసుకెళ్దామండి. ఇక్కడ ఉంచుతావేంటి? తీసుకునే వెళ్తాం. ఏం చేస్తావు? అయోధ్య మా మందిరం దగ్గర కట్టేస్తా, మందిరంలో పెడతాను, అందరూ గొప్పగా చెప్పుకుంటారని. సరే తెస్తాను ఉండని చెప్పి రాముడు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాడు. అది పరిగెత్తుతున్నది. చిక్కల దగ్గరికి ఇట్లా వెళ్ళంగానే చిక్కినోడు దిక్కుతున్నది, పారిపోతున్నది, చేతికి అందుతున్నది, జారిపోతున్నది. చూశాడు, చాలా కష్టపడ్డాడు. చెమటలు పట్టిపోతున్నాయి మనిషికి, అలసిపోతున్నాడు. దేవుడు అలవడం ఏంటని అనుకోకుండా ఆయన ఇప్పుడు మానవుడే. అలసిపోతున్నాడు, ఇది చిక్కట్లేదు. ఇక ఒకసారి అది అక్కడి నుంచి ఆయన దాటిచ్చి పర్ణశాలకు చాలా దూరం తీసుకొచ్చేసి, ఇదంతా ప్రణాళికబద్ధంగా పర్ణశాలకు దూరంగా తీసుకొచ్చింది. ఇక అందనటువంటి పరిస్థితుల్లో ఆ రాముడు ఏం చేశాడు, ఇక తట్టుకోలేక వెంటనే బాణం సంధించాడు బంగారు జింకకి. కొట్టడం డొక్కలో తగిలి గిలగిలగిలగిలా తన్నుకుంటూ కింద పడ్డది. అసలు రూపం బయటపడ్డది. ఆడు మారీచుడు ఆ సీత లక్ష్మణ అని రాముడు గొంతుతో అరిచాడు. ఆ బాణం తగలంగానే బయటపడ్డది వాడి రూపం. హౌరా బంగారు జింకాని నేను ఎంత మోసపోయి వచ్చాను, ఎంత ఆశపడి వచ్చాను. మా సీత ఎంత ఆశపడ్డది బంగారు జింక కోసం. ఇది రాక్షస మాయ కదా, మాయేని అనుకున్నా నేను. కానీ ఆవిడ అది కోరినటువంటి మాయలో అసలు అది మర్చిపోయినా మాయ, ఇది మాయామృగం అని, ఇది ఈహామృగం, కోరికను కలిగించిన మృగం అనుకొని ఇదైపోయింది. అప్పుడు మారీచుడు ఇక చనిపోవటం. ఆలింపు మోయన్న అసురమాయయునిది కాంచన మృగమేడ కనము వినము. ఆ వచ్చే ముందు
లక్ష్మణ, మీ వదిన బంగారు జింక అడుగుతున్నది, అదిగో చూసావు కదా. చూశాను. లక్ష్మణుడు కరెక్ట్. మీ వదిన బంగారు జింక అడుగుతున్నది చూశాను, అది తీసుకురావడానికి పోతున్నా. నీకేమన్నా ఇదా? నీకు తెలియదా? మనం విశ్వామిత్రుడితో అరణ్యాలు తిరగల? వచ్చి 10 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి ఎన్ని అరణ్యాలు తిరిగి వస్తున్నావు? ఎక్కడన్నా బంగారు లింక చూసావు నువ్వు? ఆలింపు మోయన్న అసురమాయ యుగిది. అన్నా, ఇది రాక్షస మాయ అన్న, బంగారు జింకలు ఉండవు. నీకు తెలియదేంటి? నాచేత చెప్పిస్తావు కావాలని. కాంచన మృగమేడ కనము వినము. లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు చక్కగా. కాంచన మృగమేడ కనము వినము. ఎక్కడైనా బంగారు జింకలు ఉన్నటువంటి చరిత్రలో చదువుకున్నామా, విన్నామా, చూసామా? సౌమిత్రి నీ వాక్కు సత్యంబు అయిన నీ మైథిలి అద్దాన మనసు బడి. సౌమిత్రి, లక్ష్మణ, నీ వాక్కు నిజమే, సత్యమే, నేను వింటా. కానీ మీ వదిన దాని మీద మనసు పడ్డది. పెళ్ళైన నాటి నుంచి ఈనాటి వరకు నన్ను తన తొలికి కోరికగా ఏమీ కోరనటువంటి మీ వదిన బంగారు జింక కోసం ఆశపడది లక్ష్మణ. అడిగేదా కొని తేరా. అంత ప్రేమగా అడిగింది, ఇస్తానన్నాను, తెస్తానన్నాను, కాబట్టి దాన్ని నేను తేవటానికి వెళ్తాను. అడిగేదా కొని తేరా, దాన్ని తీసుకురావడానికి వెళతాను. కాకమారీచుండే కోదండ మెక్కిడి కూల్చుననగా. ఇగో నువ్వు చెప్పేటట్టుగా ఇది రాక్షస మాయే అన్నావు అనుకో, అది రాక్షస మాయ అయితే ఆ మారీచుడిని చంపేస్తా. వాడు మారీచుడు కానీ ఇంకొకడు ఎవడన్నా కానీ రాక్షసమాయ అయితే చంపేస్తా, బంగారు జింక అయితే తీసుకొస్తా. మీ వదిన అడక్కడక్కడక్కడగిన ఒక కోరిక మొదటిసారి తీసుకొస్తానికి వెళ్తున్నానయ్యా. చిక్కక వేధించు జింకను ఆరాముండు నిశితాస్త్ర ధాటిని నీల్గజేయ. వెళ్ళాడు చిక్కల నిశితాస్త్ర ధాటికి. లక్ష్మణుడి మాట కూడా తిరస్కరించి వచ్చాడు. ఆ నిశితాస్త్ర ధాటితోటి దాన్ని నేలబడేశాడు. అది అప్పుడు ఎట్లా ఉందో చూడండి. తాళ వృక్షమంతా తానెగసి. ఇప్పుడు ఒక్కసారి తాటి చెట్టు అంత ఎగిరి కింద పడ్డది ఆ బాణపు దెబ్బ. వాడు ఇదివరకే సముద్రం దగ్గర పడ్డాడు వెళ్ళి రాముడి బాణాన్ని. ఇప్పుడు చచ్చే ముందు తాటి చెట్టు ఎగిరి కింద పడ్డాడు. రక్కసుండు రోలి రాము పగిది. రక్కసుడు రాక్షసుడు రోలి 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 ఆవేశంగా ఆయాసంతో సీత లక్ష్మణాయన ఇది ఏమి గానం. సీత లక్ష్మణ అని అరుస్తుంటే రాముడు ఇది ఏమి గానం, ఇదేంటి చచ్చే ముందు ఇది ఎట్లా అరుస్తున్నది? సీతా లక్ష్మణ అని అరుస్తుంది. చంపిన నన్ను తెలుసుకొని రామా చంపావా అని అరవాల్సింది. సీతా లక్ష్మణ అని అరుస్తుంది, ఇదేమిటి అని ఇరకులేసుడాయ విహ్వలుండు. ఇనకులేసుడు ఇక విహ్వలుడైపోయినాడు, ఆశ్చర్యపోయినాడు. ఇక అప్పుడు ఈ మాటలు విన్నది సీతాదేవి ఆశ్రమంలో. లక్ష్మణ, మీ అన్నకేదో ఆపదొచ్చింది, వెళ్ళిరా. మా అన్నకి ఏమీ రాదమ్మా, మా అన్నని ఎవరు ఏమీ చేయలేరు. ఏమి చేసినా మా అన్నే చేయగలడు, కానీ మా అన్నని ఎవరు ఏమీ చేయలేరు. ఏ కష్టము అన్నకి రాదు అని పాపం లక్ష్మణుడు మంచిగా చెప్పాడండి. ఏ కష్టం అన్నకి రాదమ్మా, నువ్వేం భయపడవాకు, బాధపడవాకు, అన్న వస్తాడు, నువ్వు ఆవేశపడవాకు, వస్తాడులే, అన్నని ఎవరు ఏం చేయలేరు అని అంటే, ఇదిగో నాకు నీ మాట నీ చూస్తే ఒక అనుమానం వస్తున్నది లక్ష్మణ, గమనించాలి. నాకు నిన్ను చూస్తే ఒక అనుమానం వస్తున్నది. నీవు ఎట్లాంటి వాడివో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అన్న లేడు, అక్కడెక్కడో అన్న ఆర్తనాదాలు వినపడుతున్నాయి. అన్న మరణిస్తే నన్ను కబళించాలనుకోని ఆలోచనతో నువ్వు ఇక్కడికి వచ్చావు మాతోటి అరణ్యాలకి. అబ్బా అబ్బా అబ్బా, ఏమి మాట్లాడుతావు తల్లి నువ్వు? అసలు భార్యను వదులుకొని అసలు రాజ్యాన్ని పట్టుబట్టి తీసుకోవలసినటువంటి వాడు తల్లిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, అన్నావదినుల సేవకని వచ్చి 13 ఏళ్లుగా సేవ చేస్తుంటే నిద్రాహారాలు మాని, ఈవిడ అంతేనండి. ఆ టైం వచ్చేసరికి అన్ని అట్లా మూసుకొస్తాయి అన్నీ. అప్పుడేమో అది బంగారు జింక కావాలండి. ఇప్పుడు లక్ష్మణుడేమో తిడుతున్నది. నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. నువ్వు నా కోసం అడవులకు వచ్చావు మాతో. ఈ అడవుల్లో మీ అన్నను ఏదో చేద్దాం అనుకున్నావు,
అది ఏదో జరుగుతున్నది నువ్వు చేయకుండా అని. అది జరిగితే నేను నీ వశమవుతాను అనుకుంటున్నావా? అంత ఆలోచన అసలు లక్ష్మణుడికి ఆలోచనే లేదు. తల్లి 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 అని తర్వాత ఇంకా చెబుతాము, వస్తుంది సుందరకాండ కిష్కింధలో వస్తుంది ఆ విషయం. ఎంత వేడుకునేవాడు, ఎంత గౌరవించేవాడు. ఆమెకి పాదాభివందనం తప్ప ముఖం ఎప్పుడు ఎరగడే. అట్లాంటి లక్ష్మణుని పట్టుకొని నువ్వు నా కోసం వచ్చావు, అన్నకి ఏదన్నా అయితే నన్ను ఇక్కడే ఉంచి నాతోటి ఉండటానికని వచ్చావని నిందలు వేసింది. నువ్వు గోముఖ వ్యాఘ్రాని, నీవు పైకి ఆవుముఖం లోపలంతా పులి స్వభావాన్ని అని చెబుతూ అంటుంది. నువ్వు గోముఖ వ్యాఘ్రానివి, పయోముఖ విషకుంభానివి, పైకి పాల్లాగా కనపడతావు, లోపలంతా విషమే. నీకు ఆవులాగా కనపడతావు, లోపలంతా క్రూరత్వమే. నీ మనసు నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళవు, మీ అన్నకి ఏదన్నా జరిగితే నన్ను స్వీకరించాలని ఆలోచిస్తున్నావు. అయితే ఒక్కటి విను, నేను విగత జీవిగానైనా మారతాను కానీ, నేను ప్రాణాలనైనా కోల్పోతాను కానీ నీకు మాత్రం దక్కను. నేను రాముడి స్త్రీని, రాముడికి సంబంధించిన దానినే, నీకు దక్కేదానిని కాదు. నీ ఆలోచనలు మానుకో అని కర్ణ కఠోరంగా మాట్లాడినటువంటి ఆ సీతని లక్ష్మణుడు అంటున్నాడు, ఈ 7 లోకాలు ఎత్తి వచ్చిన గాని సమరాన నీ సతి సమయ. అమ్మ 14 లోకాలు ఎత్తొచ్చిన చంపుతాడమ్మా నాన్న రామచంద్రుడు, నీ భర్త రాముడు. 14 లోకాలని నాశనం చేయగలిగే శక్తిమంతుడమ్మా, సూర్యుడమ్మా. మాయావి తాకాన మారీచుడా రీతి రాము గొంతుక ఓలే అరచియుండు. వాడెవడో మాయావి, ఏదో మారీచ మాయ ఉంటుంది, వాడు అట్లా రాముడు గొంతుతో అరిచుంటాడు. ఇది నువ్వు నిజం అనుకోవాకు, ఇది నువ్వు నిజం అనుకోవాకు. వినమ్మా నా మాట. వినను, నీలో దుష్టాలోచన చేస్తున్నావు, నేను వినను. వెళ్ళు, మీ అన్నకి ఏదో ఆపద వచ్చింది. మా అన్నకి ఏమీ రాదమ్మా. లేదు, వచ్చింది, నువ్వు వెళ్ళాల్సింది ఇక్కడి నుంచి. మీ అన్నను కాపాడుపో, లేకపోతే నువ్వేదో దురాలోచనతో ఉన్నావని అనుకుంటా నేను. ఇక ఈ కర్ణ కఠోరమైనటువంటి మాటలు వినలేక లక్ష్మణుడు వెంటనే ఇదిగో వెళుతున్నా మళ్ళా అన్నీ బాగుంటే నీ దర్శనం చేసుకుంటా. చూడండి ఏ మాట, మళ్ళా అన్నీ బాగుంటే నీ దర్శనం చేసుకుంటా, ఇదే నా నమస్కారం అని చెప్పి ఆ లక్ష్మణుడు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎదురొస్తున్నాడు రాముడు. అది చిక్కలేదు, అది చచ్చిపోయింది, అది మాయామృగం అర్థమైంది. లక్ష్మణుడు ఆ మాట ఇక్కడే చెప్పాడు, కానీ వినకుండా తను వెళ్ళాడు. సీతకి చెప్పాడు, వినకుండా ఆయన ఇట్లా తిట్టింది. ఇన్ని మాటలు అనిపించుకోవడానికి వచ్చాడు ఆ లక్ష్మణుడు అడవికి. తనకేమన్నా అవసరం పడి వచ్చాడా? తనకేమైనా దిక్కుమాలు వచ్చాడా? కావాలంటే రాజ్యమే అతనిది అవుతుంది. భార్యను వదిలిపెట్టాడే, తల్లిని వదిలిపెట్టాడే, అన్న 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 అంటూ సేవ చేయడానికి వచ్చాడే, వదినని కూడా తల్లిలాగా చూసుకున్నాడే. వాళ్ళ అమ్మే చెప్పిందిగా రాముడిని దశరథుడిగా భావించు, సీతని నాలాగా తల్లిలాగా భావించు, అయోధ్యని అడవిలోనే చూసుకోరా అని చెబితే ఆ మాట కట్టుబడి రాముడికి వదిలికి సేవ చేయడానికి వస్తే ఇట్లా తోలనాడేసరికి వస్తా, మళ్ళా నేను అన్ని పరిస్థితులు బాగుంటే నేను చూస్తా, ఇదే నా నమస్కారం అని వెళుతుంటే రాముడు ఎదురొచ్చాడు. ఎక్కడికి రా వస్తున్నావు, వదిలిపెట్టి ఒక్కదాన్ని అడవిలో వదిలిపెట్టి వస్తున్నావు, అసలు ఈ ప్రాంతం ఏంటో భయంకరంగా అయినటువంటి క్రూర మృగాలతోటి మాయలతోటి నువ్వు ఎందుకు వస్తున్నావు అన్నాడు. అన్నా ఏమి చెప్పుదునన్నా నాకు జరిగినటువంటి నా మాటలు ఏం చెబుతానన్నా, ఏం చెప్పనన్నా నీకు అని ఈ జరిగిన విషయం అంతా చెప్పి అప్పుడు రాముడు కూడా పొరపాటు జరిగిందిరా, పొరపాటురా, ఆమె ఎట్లా మాట్లాడకూడదు, పొరపాటు నాయన. ఇప్పుడు ఏదేమైనా మనం ఇక్కడ ఉన్నాం, ముందు అసలు ఆశ్రమానికి వెళ్ళి సీతని కాపాడుకోవాలి, పద అని వాళ్ళిద్దరూ వేగంగా వస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు అట్లా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందో చూత. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? ఆశ్రమం దగ్గర ఇక దిగాడు ఎవరో, ప్రణాళిక రచించాడు దశకంఠుడు, దశగ్రీవుడు, లంకాధిపతి, రాక్షసేంద్రుడు, రక్కసేంద్రుడు, దరుజేంద్రుడు, అసురేంద్రుడు. వాడు తలుచుకుంటే చేయలేనటువంటి పని లేనటువంటి రాక్షస రాజైనటువంటి అంతరావణాసురుడు కూడా వేషం మార్చాడు. ఎందుకని? సీత దగ్గరికి మునిలాగా రావడానికి. ఎట్లా వస్తున్నాడో చూడండి. కాషాయ బలి పమ్ము కరమున దండమ్ము, కాషాయం కట్టాడు.
చీనాంబరాలు తీసేశాడు, పట్టు పీతాంబరాలు తీసేశాడు, స్వర్ణ హారాలన్నీ తీసేశాడు, తారహారాలన్నీ తీసేశాడు. అన్నీ తీసేసి అన్నీ తీసి అవతల పారేశాడు. వేషాన్ని మార్చాడు. ఎట్లా మార్చాడో చూడండి. ఇక ఆయన ఆ వేషంలో ఇప్పుడు నేను రాజులాగా వెళితే ఆవిడ నమ్మదు. ఆవిడ నేనేదో దుర్మార్గుణ్ణి అనుకుంటుంది. 10 తలకాయలు 20 చేతులు ఇవంతా కాదని కాషాయ బలిపమ్ము కరమున దండము అబో మంచి ముని అయిపోయినాడండి, మాయాముని. కాషాయ బలిపమ్ము, కాషాయం బిగించి కట్టాడు మునిలాగా. కరమున దండము, చేతిలో దండం పట్టాడు మునిలాగా. వక్షమున వ్రేలు అక్షమాల, రుద్రాక్షమాలలు వేశాడు. సహజంగా ఉంటాయి కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ వేశాడు. అట్లానే సామెతే ఉందిగా, తనది కాని చోటికి వెళ్ళినప్పుడు నామాలు ఎక్కువ పెట్టుకుంటారంట. అట్లానే వాడు రాక్షసరాజు, సార్వభౌముడు. వాడి లక్షణం అంతా మార్చాడు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేయాలి కదా, అతి చేయాలిగా. అందుకని నిజభక్తుడు అతి చేయడు. అసలు నిజభక్తుడు ఎప్పుడు అతిగా ఉండడు, వేషధారణలో కానీ మిగతా విషయాల్లో కానీ. కొన్నాళ్ళు ఏదో తాత్కాలికంగా గుడిలో కొన్ని పనులు ఏదో కావాల్సి వస్తే నిజంగా వాడికి ఉన్న పరమభక్తి ముందు రామకృష్ణ పరమహంస కూడా చాలడు. అట్లా కాషాయ బలిపమ్ము కరమున దండమ్ము వక్షమునను వేలు అక్షమాల, రుద్రాక్షమాల ఇస్తాడు. పరమేశు భక్తుడా పర్ణశాలకు చెంత సాధు పుంగవునట్లు సంచరింప. పరమేశ భక్తుడు, నిత్య శివ పూజ దురంధరుడు, తన యొక్క రావణాష్టకాలతో శివుణ్ణి పూజించేటటువంటి శివ పూజ దురంధరుడు అయినటువంటి రావణాసురుడు ఆ దగ్గరకు వచ్చి, ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చి మన పిడుగురాళ్ళకు వచ్చేటప్పుడు కనుక అంతవరకు ప్యాంటు షర్టు మీద, జీను ప్యాంటు షర్టు మీద వస్తాడు. ఆ కాలువ దగ్గర దిగుతాడు, అవి తీసేస్తాడు, బాగా ఎర్రటి కాషాయం కడతాడు, తలకు ఇది చూడతాడు, ఒక స్టోరీ చెప్పేవాళ్ళలాగానో జాతకాలు చెప్పేవాళ్ళలాగానో విభూది పట్టెళ్ళు పెడతాడు, నవారు పట్టీలు పెట్టినట్టు వస్తాడు. హర హర మహాదేవ, సీతాచలం సింహాచలం గరుడాచలం గన్నవరం అనుకుంటూ దిగుతాడు. మనకేదో జాతకం, వాడి జాతకం బాగా. అట్టనే ఇక వచ్చాడు. పరమేశు భక్తుడా పర్ణశాలకు జంత సాధు పుంగవునట్లు సంచరింప. సాధు పుంగవుడులాగా హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వస్తున్నాడు. గౌతమీలహరుల గమకాలు మాన్పొడ భీకరారణ్యము భీతి నందే. వాడు రాకతోటి అక్కడ ప్రవహించే గౌతమి నది ఆగిపోయిందండి. ఎంత భయమో చూడండి. రావణాసురుడు అంటే ప్రకృతికి ఎంత భయమో. రావణుడు దిగాడు అక్కడికి, ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆ పక్కనే చక్కటి సెలయేరులాగా పోయే గోదావరి నది ఆగిపోయింది ప్రవహించు. అంత భయం ప్రకృతికి కూడా, అంత గొప్పవాడు వాడు. గౌతమీలహరుల గమకాలు మ్రాన్పడ భీకరారణ్యమ్మె భీతి నందే. అరణ్యంలో వీడు భయపడాలి, కానీ వీడు వచ్చేసరికి అరణ్యమే భయపడదు. ఒక్కొక్కడు వస్తే ఊరే భయపడుతుంది. అది మనకి సహజంగా చూస్తూ ఉన్నాం. అట్లానే వాడిని చూసి అడవి భయపడింది. ఆ కుమార సంభవంలో కాళిదాసు అంటాడు, శివుడు శాసించాట హిమాలయ పర్వత ప్రాంతాలని, నేను తపస్సు చేసుకుంటున్నా, చెట్లు కదలకూడదు, ఈ పక్షులు కూయకూడదు, నా తపస్సుకి భంగం కలిగించకూడదని. నిష్కంప వృక్షం నిభృత ద్విరేపం మోకాండజం శాంత మృగా ప్రచారం తచ్చాననాత్ కాననమివ సర్వం చిత్రార్పితారంభమివావతస్తే అంటాడు కాళిదాసు. ఆయన తపస్సు చేసుకుంటుంటే మనం ఆటంకం కలిగించకూడదని నిష్కంప వృక్షం, చెట్లు ఊగటం మానేసినట్ట. నిభృత ద్విరేపం, తుమ్మెదలు జుంకారం మానేసినట్ట. మోకాండజం, పక్షులు మూగవైపోయినట్ట. శాంత మృగ ప్రచారం, క్రూరముగాల అరుపులు మానేసి మెల్లగా పోతున్నాయిట. తచ్చాసనాత్, ఆ శివుడి శాసనంతో కారణమేవ సర్వం, అడవంతా కూడా చిత్రార్పితారంభమివావతస్తే. ఎట్లా ఉందిట, ఒక బొమ్మ గీసిన అడవిలాగా ఉన్నదిట. అట్లానే ఇక్కడ కూడా గౌతమి ప్రవహించడం ఆపింది. అట్లానే ఈ
ఈ అడవి భయపడ్డది. భీకరారణ్యమ్య భీతినంది వినువీధి దీతులెటు దాగెనో ఎనగా గాఢాంధకారము అలుపుకొని. అసలు చీకటి పడిపోయిందండి. అకాల అంధకారం ఏర్పడింది. పగలది, పగలు పట్ట పగలది. కానీ ఆ పట్ట పగలు కూడా చీకటి పడిపోయింది. ఎందుకుట? కాంతి కూడా భయపడిపోయిందట. సూర్యకాంతి కూడా రావణుని చూసి భయపడదట. వామ్మో, వీడు దిగాడు ఈ అడవిలోకి, ఇక్కడ మనం ఉండకూడదు, ఇక్కడ మనం ఉండకూడదని ఆ వెలుగులు పారిపోయి అడవంతా చీకటి అయిపోయిందట. చీకటి ముసురుతున్నది సీతమ్మ జీవితంలో, చీకటి ముసురుతున్నది అమ్మవారి జీవితంలో. గాఢాంధకారము కప్పి కొనగా పంచవటిని చేరే పౌలశ్చనాము. పంచవటికి వచ్చాడు. పతన దిశకు తాను పయనమగుచు. ఈ వేషం, ఈ భాష, ఈ పద్ధతి అంతా వాడి రాసనానికి వాడు తెచ్చుకున్నటువంటి అలంకరణలు. సర్వనాశను శాసకుండు సన్యాసిగా మారి సింహాసనం మీద కూర్చొని ఒక కాలు పదపీటిపై పెట్టి అందరినీ సకల శాసనాలు చేసేటటువంటి సర్వశాసకుండు సన్యాసిగా మారి ఒక సన్యాసి అయిపోయినాడు. ఒక సన్యాసి అయిపోయినాడు. సీతనపహరింప సిగ్గులేక. ఇంతటి వీరాజి వీరుడే, సూరాజి సూర్యుడే, పరాక్రమశాలే, దేవతల్ని శాసించిన వాడే, ఋషుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాడే, అసలు తాను తలుచుకుంటే చెయ్యనిదంటూ ఉండనటువంటి వాడే, అట్లాంటి వాడు ఆ స్త్రీ వ్యామోహంతో, ఆ స్త్రీని తీసుకెళ్లాలనే దానితోటి సీతనపహరింప సిగ్గు విడిచి, అంతటి వాడు కూడా సిగ్గు కోల్పోయినాడు. దేనికి? సీతని ఎత్తుకెళ్తాను. అక్కడికి వచ్చాడు. భవతీ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి అని ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చి అరుస్తున్నాడు. అయితే ఇంకా ఏమంటున్నాడు? అప్పుడు సీత వచ్చింది. ఎవరో ముని వచ్చాడని. పాపం పండ్లు ఇవ్వడానికి వచ్చింది. పండ్లు ఇవ్వడానికి వస్తే అక్కడ అంతకుముందే లక్ష్మణుడు ఒక రేఖ గీశాడు. తల్లి ఎవరొచ్చినా ఇది దాటవాకు, తల్లి ఎవరొచ్చినా నువ్వు ఇది దాటవాకు అని ఒక గీత గీసెళ్ళాడు. లక్ష్మణ రేఖ గీశాడు. గీత దాట. అయితే వచ్చి రండి స్వామి, భిక్ష స్వీకరించండి పండ్లు అన్నది. మేము రాము, రా అన్నాడు. కాదండి, మీరు వచ్చి తీసుకోండి. రామ్, మేము ఈ పండ్లు ఇవి స్వీకరించడం కాదు. ఒక విషయం, అసలు నువ్వొచ్చి మాకు పండ్లు ఇవ్వాలి అని అడుగుతూ, ఇక నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? చెబుతాను వినో. జిలుగు బంగారు మేన చెంగావి పుట్టమ్ము నిన్ను చేర కవ్వించే నేరజాక్షి. అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు బంగారు తీగ లాంటి నీ శరీరం మీద ఆ ఎరుపు కాషాయ బట్ట కట్టుకొని ఉన్నావు, చీర కట్టుకొని ఉన్నావు. నువ్వు నిన్న ఆ ఎరుపులో ఈ ఎరుపు కలిసిపోయి జిలుగు బంగారు వేనితో మెరిసిపోయేటటువంటి నువ్వు నన్ను కవ్వించావు నేరజాక్షి. నీకోసం సౌందర్యమఖిలంబు సాకారమందగా నీదు రూపమున ఇతర నిలిచే. అసలు విశ్వంలో ఉన్న సౌందర్యం అంతా ఒక బొమ్మ నీలాగా ఇక్కడున్నదా? సీతాంగన సుందర కోమలాంగి, నువ్వు సీతాంగనమైనటువంటి సుందర కోమలాంగివి. నీవిక్కడ నిలచావా? 14 భువనాల భామిని గణముల నీ సరి నిల్తురే ఎవరైనా. నీ సరి ఎవరైనా నిలుస్తారా? 14 భువనాల్లో భామినులున్నారే, యక్ష, కిన్నర, గంధర్వ, కింపురుష, సిద్ధ, సాధ్య, అప్సరస గణాల్లో ఎవరైనా నీ కాలిగోటికి సరి వచ్చే అందగత్తె ఉన్నదా? నినుదారగానంది లేనంద స్వర్గాలు సీతరో కరుణించి చేరరావు. నిన్ను భార్యగా తీసుకుందామనొచ్చా, నిన్ను భార్యగా స్వీకరించుదామనొచ్చా. నిన్ను దారగానంది నేనంద స్వర్గాలు సీతరో కరుణించి చేరరావు. సీత రా, రా, నన్ను చేరు. పిచ్చిరాముడు ఏంటి? అడవి ఏంది? ఈ మనిషి ఏంది? ఈ శరీరం ఏంది? గోడ ఏంది? రా ఇతలుగా. నిన్ను దారగానంది, నిన్ను భార్యం చేసుకుంటా. నేనంద స్వర్గాలు, నేను స్వర్గాలు అందుతా. సీతరో కరుణించి చేరరావు. ఇప్పుడు నీవు నాకు పెట్టాల్సింది ఈ భిక్ష కాదు.
నాకు నీ ప్రేమ భిక్ష పెట్టు. ఏమండి, అంతటి మహావీరుడు, అంతమంది అంగనలు అక్కడ ఉన్నారు, అంతమంది ఉన్నారు, మండోదరి లాంటి సౌందర్య రాసులు భార్యగా ఉంది. ఇంక ఎంతమంది ఎంతమంది ఎంతమంది. ఈ సీత రావణుడు ఎత్తుకెళ్ళిన వాళ్ళల్లో 27వది. 27వది. ఇంతకుముందు ఇంతమందిని చెరబట్టి తెచ్చాడు, 26 మందిని. నువ్వు వాళ్ళందరికంటే అందగత్తాను. అసలు నేను లక్ష్మి. కాబట్టి రా, నాకు నీ ఈ భిక్ష ఎందుకో, జామకాయలు వంకాయలు గోంగూర కాదు, రా ప్రేమ భిక్ష పెట్టు అని కరుణించుదా. రావణుండ నేను రాక్షసనాథుండా, రాకపోయినావో నేనెవరో తెలుసా, రావణుండా రాక్షసనాథుండా, రాక్షసరాజుని. నిన్ను పతిగనందనిచ్చగలిగే, నిన్ను సతిగనందనిచ్చగలిగే, నిన్ను కూడా భార్యం చేసుకున్నావనే కోరిక కలిగింది. రా, నువ్వు రా, బయటికి రా, యువతలకి రా. నిన్ను సతిగనందనిచ్చగలిగే, సకల లోకమ్మునకు సామ్రాజ్ఞి నిను సేతు. ప్రేమ అప్పుడు మొదట్లో ఎట్నే చెబుతారుగా యువకులు కూడా, అసలు మనం పెళ్లి చేసుకుంటే నిన్ను నేను ఎక్కడ ఉంచుతానో తెలుసా, 20 అపార్ట్మెంట్లు మన కోసం కడతా, వీడి వీడు అద్దీంట్లో వస్తున్నాడు, అది ఆయనకి తెలియదు. ఎంత ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంత బాధలో పడుతున్నారో తెలుసా. రాను రాను పిల్లలు బాగానే చక్కగా ఫ్యాషన్లుగా తిరుగుతున్నారని మురిసిపోతున్నారు. ఈ మురిపు మీకు మురిపం కాదు, రేపు పొద్దున మీరు దొరపిల్లేటటువంటి వేషం వాళ్ళు వేస్తున్నారు. మనం దాన్ని కానీ క్షమించి ఊరుకుంటే, వాళ్ళని అట్లా వదిలేస్తే రేపు పొద్దున జరిగేదానికి మీరు ఎంత బాధపడతారు. ఇప్పుడు మురిపమే, రేపు దురిపం వస్తుంది. మా అమ్మాయి ఎంత బాగుందో, మీ అమ్మాయి బాగుంటుంది, 10 ఏళ్లలోపు ఏ డ్రెస్ వేసుకున్నా, 18 ఏళ్ళప్పుడు కూడా అదే డ్రెస్ వేస్తే ఊళ్ళో వాళ్ళకు బాగుంటుంది, నీకంటే ఎక్కువ. అది గమనించుకోండి తల్లిదండ్రులకు చెబుతున్న హెచ్చరికగా, అది గమనించుకోండి. మా అమ్మాయి ఈ డ్రెస్లో చాలా బాగుంటుందండి చెబుతున్నగా, మీకు బాగుంటుంది ఎప్పుడు 10 ఏళ్లలోపు. 18 ఏళ్ళు 20 ఏళ్ళకు కూడా ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతుంటే ఊళ్ళో అందరికీ అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, వామ్మో ఇదేందిరా నాయన, నీవు నేర్పిన విద్యే నేరజాక్ష, నువ్వే చెప్పింది, నువ్వు హర్షించావు, ఇప్పుడు ఏడు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక నిన్ను సతిగనందనిచ్చగలిగే, నిన్ను సతిగా పొందడానికి నాకు కోరిక కలిగింది. సకల లోకమునకు సామ్రాజ్ఞి నిన్ను సేతు. ఓ సీత, నిన్ను సకల లోకపు రాణిని చేస్తా. వీడు చేసేదేమిటి, ఆమె సకల లోకపు ధన సామ్రాజ్ఞి, ఆవిడే సకల లోకపు రాజ్ఞి, మహారాణి, కమల, లక్ష్మి. ఏమిటి ఆమె తలుచుకుంటే ఎంత ఎంత త్రిమాతలు కూడా ఆమె ముందు ఎంత. అట్లాంటి నిన్ను సకల లోక సామ్రాజ్ఞి సేతు, నమ్ము నాదు మాట నడిన నేత్ర. ఓ పద్మాల వంటి కన్నులు కలిగిన దానా, నా మాట నమ్ము. నేను ఈ మునిని కాదు, ఈ రుద్రాక్షలు మనవి కాదు, అవేదో తిరణాలకు కొన్నవి. మనం అసలు బంగారపు రుద్రాక్షలు వేసుకుంటాం లంకలో. ఇగో ఈ దండ విన్న బొందా, మాకు దండ కడియాలుంటాయి, ఈ కమండలు వేయింది. అసలు నేనెవరినో నీకు తెలుసా, రాక్షసనాథుండా, రావణేశ్వరుండా, లంకాధినాథుండా, నిన్ను ఈ మహావిశ్వానికి సామ్రాజ్యానికి మహారాణిని చేయగల సమర్థుండా. కనుక రా, బయటికి రా, నేను తీసుకెళ్తా అని. నమ్ము నాదు మాట నడిన నేత్ర, నా మాట నమ్ము రా అని అంటుంటే అమ్మ అవాక్కైపోయి అట్లా చూస్తూ, ఇదేమి వైపరీత్యం, ఆయనేమో మాయలేడి కోసం అట్లా పంపాను, ఈ వీడినేమో నానా మాటలని వీడిని పంపాను, ఆమె పంపింది రాముణ్ణి, ఆమె లక్ష్మణుణ్ణి పంపింది, ఎవరూ లేకుండా చేసుకొని ఒంటరిదైపోయింది. ఈ తొంటరి రాక్షసుడు వచ్చి పడ్డాడు, ఈ దౌర్గత్యం అని ఆమె తర్వాత జరగబోయేదానికి ఏం జరుగుతుందా అని ఒక్కసారి అవాక్కైపోయిందా, భయ విహ్వల అయిందా, ఏమైందో తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితిలో అట్లా ఆశ్చర్యపోతూ రావణుడి వంక చూస్తూ ఉన్నది. వాళ్ళు అక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. ఈలోపు ఈమెట్లానే అట్లా ఒక క్షణం అట్లా వాడి కళ్ళు చూసి
ఏమిటి 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 ఇదని ఆలోచిస్తూ ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. రేపు 3వ భాగం అరణ్యకాండలో చెబుతాను. కొంచెం మీ అందరికీ విజ్ఞప్తి, వచ్చి ప్రశాంతంగా కూర్చోండి. కుర్చీలు కదలిచ్చను, వచ్చి పక్క ఆమెతోటి నేను వచ్చా చూసావా అని అడగటం ఎందుకు? కూర్చోండి హాయిగా వినండి. అక్కడ మీరు కదులుతుంటే ఇక్కడ ఈ ధార తప్పుతుంది, మళ్ళా వెనక్కి వెళ్ళి ముందుకు రావాలతో. మీరందరు పెద్దలు ఉపన్యాసాలు ఎప్పుడు వినలేదా, తెలియదా? కాబట్టి ఆ మాత్రం మాట మన్నించండి, చక్కగా కూర్చోండి లేదా వెళ్ళండి. ఇక్కడ ఈ ధార పోతే మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఒక్క 10 మాటలు వెనక్కి వెళ్ళాలి అంటే, మళ్ళా లాక్కు రావాలంటే చాలా కష్టం పడాలి. చెప్పేవాడికి తెలుస్తుంది ఆ బాధ. దయచేసి రేపటి నుంచి కాస్త పాటించండి. ఎందుకు